లక్ష్మీనాగ్ నరహర్ శెట్టి బెజవాడలో లాకప్ డెత్ జరిగిందనే వార్త తెలుగు రాష్ట్రాల్లో సెన్సేషన్గా మారింది. గాదె సాయి కృష్ణ అనే యువకుడిని బెజవాడ కృష్ణలంక సిఐ నాగరాజు మరికొంతమంది పోలీసులు కలిసి సాయి కృష్ణను చంపేసి దహనం చేసి మాకు బూడిద కూడా ఇవ్వకుండా అత్యంత దారుణంగా ప్రవర్తించారంటూ సాయి కృష్ణ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. దీనికి కారకులైన సంబంధిత పోలీసులకు శిక్ష వేసి తమకు న్యాయం చేయాలని సదరు కుటుంబ సభ్యులు కోరుతున్నారు. వైసీపీ నేతలైన పేర్ని నాని, అంబటి రాంబాబు ఈ విషయాన్ని ప్రస్తావించారు. అంతేకాదు హోంమంత్రి అనితపై కూడా ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఇక సాయి కృష్ణ అనే యువకుడు రౌడీ షీటర్ అని కూడా తెలుస్తుంది. సాయి కృష్ణ లాకప్ డెత్ ఆరోపణల నేపథ్యంలో కృష్ణలంక సిఐ నాగరాజు సస్పెండ్ అయ్యారు. ఇక ఆయన్ని సస్పెండ్ చేశారు అధికారులు. ఘటనను సీరియస్గా తీసుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ డీజీపీని పిలిపించి స్వయంగా వివరాలు అడిగి తెలుసుకున్నట్లుగా తెలుస్తుంది. ఇక ముందుగా నాగరాజును విఆర్కు బదిలీ చేసిన విజయవాడ కమిషనర్ తెలుగు రాష్ట్రాల్లో ఈ ఘటన సంచలనంగా మారడంతో చాలా సీరియస్గా సీఎం పరిగణించడంతో నాగరాజును సస్పెండ్ చేయాలని సీఎం సూచించడంతో నిన్న సాయంత్రం ఆయన్ని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు డీజీపీ. ఈ కేసు విషయంపై సమగ్ర విచారణకు ఆదేశించింది ప్రభుత్వం. సిఐ నాగరాజు దోషిగా తేలితే చట్టపరంగా కేసులు పెట్టి అరెస్టు చేయాలని భావిస్తున్నట్లుగా మనకి తెలుస్తుంది. ఇదిలా ఉంటే శవం ఎప్పుడు దొరుకుతుందా రాజకీయం చేద్దామని ఆలోచించే వైసీపీ ఈ సంఘటనను ఉపయోగించుకొని కులచిచ్చు పెడదామని చూస్తుందని కూటమి నాయకులు అంటున్నారు. క్రిమినల్కి కులం ఏంటని, తప్పు చేసిన వారు చట్టం ముందు ఎవరైనా ఒకటేనని, అది సిఐ నాగరాజ్ అయినా, సాయి కృష్ణ అయినా, XYZ అయినా ఎవరైనా ఒక్కటే అంటున్నారు. కాపు కులస్తులను రెచ్చగొడుతూ పబ్బం గడుపుకోవాలని వైసీపీ చూస్తుందని కూటమి నాయకులు అంటున్నారు. ఇక చనిపోయాడు అంటున్న సాయి కృష్ణ కాపు సామాజిక వర్గం, చంపాడు అంటున్న సిఐ నాగరాజు కాపు సామాజిక వర్గం. అంటే పేర్ని నాని, అంబటి రాంబాబు మీరు చెప్పేది ఏంటి? కాపులందరూ కొట్టుకు చావాలా? మీ రాజకీయ పబ్బం గడుపుకుంటున్నారా అంటూ కూటమి నేతలు ఫైర్ అవుతున్నారు. ఏ క్రిమినల్కి కులం అంటగట్టని మీరు ఒక్క కాపు దళిత కులాలకు మాత్రం క్రిమినల్కు కులం ఎందుకు అంటగడుతున్నారంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. క్రిమినల్ను క్రిమినల్లా చూడండి, కులాల మధ్య కుంపట్లు రాజేసి మిమ్మల్ని ప్రజలు క్షమించారి అంటున్నారా అని కూటమి నేతలు ఫైర్ అవుతున్నారు. అసలు బెజవాడలో ఏం జరుగుతుంది? లాకప్ డెత్ జరిగిందా? జరిగితే బాధిత కుటుంబానికి న్యాయం జరుగుతుందా? ఇదే అంశం మీద ఈరోజు చర్చను కొనసాగిద్దాం. చర్చలో పాల్గొనేందుకు మనతో సిద్ధంగా ఉన్నారు, మనతో అందుబాటులో ఉన్నారు వైసీపీ అధికార ప్రతినిధి ఎల్ఎం మోహన్ రెడ్డి గారు మనతో జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా రాజకీయ విశ్లేషకులు కోటిపల్లి అయ్యప్ప గారు కూడా మనతో జూమ్ కాల్లో జాయిన్ అవుతారు. ఇక టీడీపీ అధికార ప్రతినిధి మేడా విజయశేఖర్ రెడ్డి గారు కూడా మనతో జాయిన్ అవుతారు. ఇక లక్ష్మీకాంత్ గారు జనసేన నేత, ఆయన కూడా జాయిన్ అవుతారు. సీనియర్ జర్నలిస్ట్ అక్షర సత్యం గారు కూడా మనతో ఫోన్లో జాయిన్ అయ్యారు. ముందుగా మనం సీనియర్ జర్నలిస్ట్ అక్షర సత్యం గారితో మాట్లాడదాం. అక్షర సత్యం గారు నమస్తే అండి. నమస్కారం. ఎస్, అక్షర సత్యం గారు, తెలుగు రాష్ట్రాల్లో సెన్సేషన్గా మారిన సాయి కృష్ణ అనే యువకుడు, అతను రౌడీ షీటర్ అని కూడా మరి తెలుస్తుంది. అసలు దీన్ని ఏ కోణంలో చూడాలి? ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో అంటే ఒక జర్నలిస్ట్గా మీరు ఏం చెప్తారు? సార్, ముందుగా మనం లేదా పోలీసు వాళ్ళు అంటున్నది కానీ అతను ఇది రౌడీ షీటర్ అయినా, లేదా గంజాయికి బానిస అయినా, లేదా ఏదైనా కానీ ఒక బిడ్డ చనిపోయిన తర్వాత ఆ తల్లికి ఆ బిడ్డ ఎప్పుడు, ఏ తల్లికైనా ఆ బిడ్డ ఎప్పుడు గొప్పలే కాబట్టి ఆ బిడ్డ పోయిన బాధనే, ఆ తల్లి యొక్క ఆవేదనని అర్థం చేసుకోవడం మనంతా అర్థం చేసుకోవాలి. ఆమెకి, ఆమె కుటుంబానికి నిజంగా హత్య జరుగుంటే మనమంతా కూడా అండగా ఉండాల్సిన బాధ్యత మనందరి సమాజం మీద ఉంది సార్, కాదని అంటలే. అయితే అసలు ఈ లాకప్ డెత్ జరిగిందా లేదా, అసలు పోలీసులు అరెస్ట్ చేశారా లేదా, అరెస్ట్ చేస్తే ఇది లాకప్ డెత్ జరిగిందా లేదా, పోలీస్ స్టేషన్ తప్పించుకున్నాడా లేదా, పోలీసులు తప్పించి పెట్టారా లేదా అనేది మనమేమీ తెలియకుండా ఊహించేసుకుని చనిపోయాడు అనడం ఎంతవరకు సబబు అనేది కూడా మనమంతా ఆలోచించాలి. నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ ఇన్సిడెంట్ ఒక నెల క్రితం జరిగిందని నాకు ఇన్ఫర్మేషన్ ఉందండి. మరి ఈ నెల క్రితం నుంచి కూడా జరగని అల్లరే, ఈ గొడవలో ఇప్పుడే ఎందుకు బయటకు వచ్చినాయి అనేది కూడా విచారణలో తేలాల్సిన విషయం ఉంది. ఆ తల్లిదండ్రులు పైకి గొడవ పెట్టలేదు, లేదు ఈ ప్రతిపక్షాలు వైసీపీ పార్టీ బయట పెట్టలేదు, లేదు ఈ డిపార్ట్మెంట్ బయట పెట్టలేదు. నెల రోజుల నుంచి మరి ఎందుకు కేసు బయటకు రాలేదు అనేది కూడా నిజాలు తేలాల్సింది ఉంది. అయితే ఈ లాకప్ డెత్ ఏదో తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చి కొత్తగా కనిపెట్టింది టర్మేం కాదు సార్. ఇది నేనేది ఇందాక నేషనల్ న్యూస్ మీడియా చూస్తుంటే
దేశంలో ఆన్ అన్ యావరేజ్ సంవత్సరానికి 120 నుంచి 140 లాకప్ డెత్లు జరుగుతున్నాయి సార్ దేశంలో. మన ఆంధ్రప్రదేశ్ లో 2001 నుంచి 2016 మధ్యలో 200 లాకప్ డెత్లు జరిగినాయి సార్. నేను నేషనల్ న్యూస్ రిఫర్ చేస్తున్నాను, నాకు సొంతంగా డేటా లేదు సార్. అంటే 2001 అంటే 2001 నుంచి 2004 వరకు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఉంది. 2004 నుంచి 2014 వరకు మన రాజశేఖర రెడ్డి గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు, ఈ కాంగ్రెస్ గవర్నమెంట్, జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం గవర్నమెంట్ లో కూడా లాకప్ డెత్లు జరిగినాయి. అలాగే 2014 నుంచి 16లో కూడా 1-2 జరుగుండొచ్చు, లేదా 3 జరుగుండొచ్చు, ఎన్నో నాకు కరెక్ట్ తెలియదు. కానీ 2 సంవత్సరాల పీరియడ్ అడ్డుకోవడం ఉంది. నేను ఎందుకు చెప్తున్నానంటే లాకప్ డెత్లు అనేది తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చినా కొత్తగా కనిపెట్టింది కాదు. ఏ గవర్నమెంట్ ఉన్నా లాకప్ డెత్లు జరుగుతూనే ఉంటాయి. అయితే మనం ఒక లాకప్ డెత్ జరిగింది కాబట్టి పోలీసులంతా చెడ్డోళ్ళు అనడం తప్పు. ఎందుకంటే దేశంలో మన రాష్ట్రంలో అనేక వేల పోలీస్ స్టేషన్లో రోజుకి అనేక వేల కేసులు వస్తుంటాయి. అనేక వేల మంది పోలీస్ స్టేషన్కి వెళ్తుంటారు. ఒకటారా జరుగుతుంటాయి. అంతే తప్ప దాన్ని జనరలైజ్ చేసి పోలీసులు అంతా చెడ్డోళ్ళు, హోమ్ డిపార్ట్మెంట్ అంతా నీరు గారిపోయింది అని అనకూడదు. అయితే లాకప్ డెత్ జరిగితే మాత్రం ఖచ్చితంగా నిందితుల మీద, పోలీస్ ఆఫీసర్ల మీద, దాని సంబంధిత అధికారుల మీద చర్యలు తీసుకోవాలి, సస్పెండ్ చేయాలి. అందులో నో డౌట్ బాధితుడికి నష్టపరిహారం ఇవ్వాల్సిన బాధ్యత ఉందండి. దాంట్లో తప్పేం లేదు. అలాగే వైసీపీ గవర్నమెంట్ లో కూడా లాకప్ డెత్లు జరిగినాయి. ఉదాహరణకి 2023లో అనంతపూర్లో కూడా ఒక లాకప్ డెత్ జరిగింది. పెద్ద ఇష్యూ కూడా జరిగింది. లాకప్ డెత్ లేదో తెలుగుదేశం గవర్నమెంట్ కనిపెట్టింది, ఏదో వాస్కోడిగామ అమెరికాని కనిపెట్టినట్టుగా తెలుగుదేశం కనిపెట్టింది, లేదా కూటమి కనిపెట్టింది అంటే తప్పు. అయితే ఇక్కడ లాకప్ డెత్ జరిగిపోతే అది సరిగి ఒక బాధితుడు చనిపోతే కాపు యువకుడు హత్య లేదా కాపు యువకుడు లాకప్ డెత్ అర్థం ఏంటంటున్నా అంటే కాపు యువకుడు చనిపోకూడదు కానీ కమ్మ యువకుడు, రెడ్డి యువకుడు, దళిత యువకుడు, బీసీ యువకుడు చనిపోవచ్చా? ఒక లాకప్ డెత్కి కులాన్ని ఎందుకు అంటగడుతున్నారు అంటున్నా. అది ఎంతవరకు సబు? ఇప్పుడు దిశ ఘటన జరిగిందండి హైదరాబాద్ లో. ఆమె పేరుని రెడ్డి అని ప్రొజెక్ట్ చేయకుండా దిశ అని పేరు మార్చి దిశ అనే ప్రొజెక్ట్ చేశారు. సమాజం అంతా కూడా అండగా నిలిచింది. ఒక రెడ్డి అని ప్రొజెక్ట్ చేయలేదుగా. రాజశేఖర రెడ్డి గారి విమాన ప్రమాదంలో మహానేత చనిపోయాడు అన్నారు కానీ ఒక రెడ్డి కులానికి అన్యాయం జరిగిందని అనలేదుగా. ఎన్టీ రామారావు గారు చనిపోయినప్పుడు అయ్యో యుగ పురుషుడు అన్నారు కానీ కమ్మ నాయకుడు చనిపోయాడు అన్యాయం జరిగిందని అనలేదుగా. అది దళితులు కానీ కాపులు కానీ బీసీలు వచ్చినప్పుడు కులాన్ని ఇంటికి ప్రొటెక్ట్ చేస్తున్నారు, కులాన్ని ఇంటికి రెచ్చగొడుతున్నారు అన్న. ఎవరు చనిపోయినా తప్పే కదా. మీరు బాధితుడికి అండగా ఉండండి, తప్పులేదు. బాధితుడి తరపున వైసీపీ పోరాటం తప్పులేదు. కానీ బాధితుడికి కులం ముద్ర వేయడం ఏంటి అంట. ఇంత కులం మీద ప్రేమ ఎందుకు వచ్చిందంట వైసీపీకి. మరి ఇదే వైసీపీ కాకినాడలో దళిత ఆడవాళ్ళని, జనసేన లేడీస్ కాపు స్త్రీల్ని ఎలాగ బాధ పెట్టారో, ఇది టచ్ చేయలేని ప్లేసుల్లో కూడా టచ్ చేసి ఎలా చేసినప్పుడు వీడియోలు చూశాను. ఆ రోజు ఏమైపోయింది, వాళ్ళు కాపులు కదా. అదే దర్శిలో ఒక కాపు యువకుడిని ఎవరినో చంపేశారు వైసీపీ గవర్నమెంట్ లో, అది కూడా కాపే కదా. నేను అనేది బాధితులు కులం ఎంచకూడదంట. తప్పు ఎవరు చేసినా తప్పే, నేను తప్పును సమర్థించలే. మాట్లాడితే కాపు వైసీపీ ఏముందంటే కందికోట ఎక్కడైతే ప్రకాశం జిల్లాలో చేస్తే కమ్మోళ్ళు కాపులు చంపేశారు, కాపులకి ఇదేనా రక్షణ అని గొడవ చేశారు. ఇదే కాదేంటది కైకులూరు వెళ్ళేటప్పటికి కాపులు దళితుల్ని అంతేస్తున్నారు, దళితుల్ని అంతేస్తున్నారు, దళితుల మీద హింస చేస్తున్నారు, కాపులు హింసాకారులు అంటున్నారు. కందుకూరులో కాపులు బాధితులు అన్నారు. కైకులూరులో కాపులేమో దాడులు చేసేస్తున్నారు అంటున్నారు. ఇక్కడ ఏమంటున్నారు, ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ లో కాపుల మీద వైసీపీ ఎంత కక్ష కట్టింది, లేదా ఈ కాపు నాయకులు ఎంత కక్ష కట్టారు కాపుల మీద అని చెప్పడానికి. చనిపోయాడు లేదు నాకు తెలియదు. చనిపోయాడంటున్న బాధితుడు ఎవడండి? కాపు. చంపేసాడంటున్న పోలీస్ ఆఫీసర్ ఎవడండి? కాపు. తర్వాత ఇంకేంటది మీడియేటర్ కింద వెళ్ళాడు అంటున్నారు కదా జనసేన నాయకుడు, అతను ఎవరండి? కాపు. అంటే కాపులు ఒక రౌడీ షీటర్లో, కాపు ఆఫీసర్లో ఒక మర్డర్ ఇది హత్యాకారులు, కాపు మీడియేటర్లు, కాపు రాజకీయ నాయకులు మీడియేటర్స్ హత్యలు మీడియేట్ చేస్తుంటారని ప్రొజెక్ట్ చేయడం కోసం కాపు ముద్ర వేస్తున్నారా, లేదా దీనికి వెనకాల ఏమైనా బలమైన కారణం ఉందా? ఒక్క నిమిషం సార్, ఇది ఎంతవరకు సబు అంటున్నా. మీరు బాధితుడికి పోరాడండి. మీరు కానీ కుల నాయకులు కానీ కుల సంఘాలు కానీ బాధితుడికి పోరాడండి, బాధితుడికి ఉండండి, అండగా ఉండండి, ప్రభుత్వాన్ని నిలదీయండి, ముక్కు తిండి ఇన్ఫర్మేషన్ తీయండి, తప్పులే, దీన్ని నేను సమర్థిస్తా. కానీ కుల ముద్ర మాట్లాడితే కాపులకు అన్యాయం జరిగింది, కాపులకు అన్యాయం జరిగింది. ఒక రౌడీ షీటర్ పోలీస్ రికార్డు ప్రకారం ఒక రౌడీ షీటర్ అతను, ఒక రౌడీ షీటర్ ఒక పోలీస్ ఆఫీసర్ మధ్యలో జరగడం గొడవని, ఒక పోలీస్ డిపార్ట్మెంట్ జరిగిన గొడవని, ఒక లాకప్ డెత్ని కులానికి అంటగట్టి కులాన్ని రెచ్చగొట్టడం వల్ల వైసీపీ ఏవో సాధించదలుచుకుంది. అంబటి రాంబాబు గారు, పేర్నాని గారు మాట్లాడిన మాటలు నిన్నటి నుంచి మీరు ఎలా చూస్తారు? మీరు
త్వరగా చెప్పండి, సమయం మళ్ళీ మీకు సార్ ఇస్తాను. నేను అంబటి రాంబాబు గారికి, పేరు నాని గారికి, కుల సంఘాలకి, వైసీపీ వాళ్ళకి అందరికి అడుగుతున్నాను సార్, ఏ విధంగా కాపులకి సంబంధం ఇది? కాపు ముద్ర ఎందుకు వేస్తున్నారు? మీరు పోరాటండి. ఇప్పుడు మీ టైంలో అది అది అనంతపూర్లో లాకప్ డెత్ జరిగింది, టీడీపీ వాళ్ళు అల్లరి చేశారు. టీడీపీ టైంలో లాకప్ డెత్ జరిగింది, మీరు అల్లరి చేయండి, లేదా రాజకీయ ప్రయోజనం కోసం చెయ్యండి, తప్పులేదు, రాజకీయ పార్టీ లక్షణాలు ఇవి. కానీ కుల ముద్ర వేయకండి అంటున్నా. కులం ముద్ర వేసి మీరు ఏమి సాధించారని కులాన్ని ఎందుకు ఈదులో లాగుతున్నారు? కులం మీద ఇంత కక్ష కట్టడం దేనికంట? రైట్ 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 సత్యం గారు అందుబాటులో ఉండండి సార్, మళ్ళీ ఇస్తాం మీకు. మనతోటి కోటిపల్లి అయ్యప్ప గారు ఉన్నారు, రాజకీయ విశ్లేషకులు, ఆయనతో మాట్లాడదాం. అయ్యప్ప గారు నమస్తే సార్. నమస్తే అండి. అలాగే ప్యానెల్లో ఉన్న సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలండి. అయ్యప్ప గారు మీరు మాట్లాడే ముందు ఆ ఛానల్ కుటుంబ వాడుతారు. సభ్యులది ఒక బయట ప్లే అవుతుంది, చూద్దాం సార్. పోయిన నెల 9వ తారీఖున కృష్ణలంక స్టేషన్ నుంచి 2 కానిస్టేబుల్ మా ఇంటికి వచ్చారు. వచ్చి నా చేతిలో ఉన్న ఫోన్ తీసుకొని నిన్ను కృష్ణలంక సీఏ గారు నాగరాజు గారు రమ్మన్నారని చెప్పి తీసుకొచ్చారు. ఉదయం 11 గంటలకి నేను వెళ్ళిన తర్వాత లోపల నన్ను పిలిచి నీ కొడుకు ఎక్కడా అని అడిగాడు. అడిగితే మా అబ్బాయి ఇక్కడ ఉండట్లేదు కదా అయ్యా, వెళ్ళిపోయాడు కదా అన్న. అంటే ఏమన్నాడు ఆయన, నీ కొడుకుని చంపేస్తా, నీ కొడుకు చచ్చిపోయాడు అనుకో, ఆడ ఆశ వదులుకో, నువ్వు వెళ్ళి బయటకు వచ్చో అన్నాడు నన్ను. నాకు భయం వేసి ఏంటయ్యా అలా అంటున్నారు, అలా అనమాకండి, నాకు ఉన్నదాడు ఒక్కడేనయ్యా, ఎన్నో కష్టాలు పడి బతికించుకుంటున్నాను, అనమాకండి అయ్యా అన్న. వెళ్ళిపోను ముందు అన్నాడు. ఎందుకులో ఆయన కోపం తెప్పించడం అని పక్కకు వచ్చి కూర్చున్నా. ఆ తర్వాత కాసేపటికి 1:30, 2ంటికి వెళ్ళిపోమ్మా అన్నారు పక్కనోళ్ళు. ఇంటికి వచ్చేసేసారు. ఇంటికి వచ్చి నా ఫోను ఇంటికాడ నా చేతిలో ఫోన్ లాక్కున్నారు సార్. వీళ్ళు కానిస్టేబుల్స్ ఇద్దరు నా ఫోన్ లాక్కొని ఇక్కడికి వచ్చేసారు, స్టేషన్కి తీసుకొచ్చేసారు. నన్ను తీసుకొచ్చిన తర్వాత సార్ గారు ఇలా అన్నాక నాకు నీరసం వచ్చి, అయ్యా అలా అనమాకండి అయ్యా నా బిడ్డని అని చెప్పేసి నేను ఎన్నో ఎస్ అయ్యప్ప గారు ప్లీజ్, మీకు ఈ విషయాలన్నీ గురించి కూడా మీరు కంటిన్యూగా చూస్తూ ఉండంటారు. ఏంటి మీ రెస్పాన్స్ ఏంటి, మీరేమంటారు? నేను ఒకటే చెప్తానండి, రౌడీ షీట్ అంటే అర్థం ఏంటో ముందు ఈ ఆంధ్ర ప్రజలకి తెలియాలి. రౌడీ షీట్ అనేది ఎటువంటి చట్టబద్ధత లేనిది, పోలీసులు ఇంటెన్షనల్ గా పెట్టేది. ఒక్క పోక్సో కేసులో ఉన్నటువంటి వ్యక్తులకి ఒక ఏలూరు రేంజ్ లో దాదాపు 3,700 మంది అమాయకమైనటువంటి పిల్లల మీద రౌడీ షీట్లు ఓపెన్ చేశారండి. అవన్నీ నేను క్లోజ్ చేయమని చెప్పి నేను హైకోర్టుకు కూడా వెళ్ళటం జరిగింది. జస్టిస్ సోమయాజులు కమిటీ ఏదైతే పూర్తి ధర్మాసనం పోలీస్ శాఖకి కొన్ని మార్గదర్శకాలు ఇచ్చిందండి హైకోర్టు. రౌడీ షీట్ అనేది ఒక చట్టబద్ధత లేనటువంటి ఒక పోలీస్ రికార్డు మాత్రమే. రౌడీ షీట్ అంటే ఏదో పెద్ద బూతిలాగా చూపించద్దు. ఈ రోజున 90 కేసులు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు 98 మంది ఉన్నారు. అంటే ఒక్కొక్క ఎమ్మెల్యే మీద 98 కేసులు ఉన్నాయి. కొంతమంది మీద 30 నుంచి 40 కేసులు ఉన్నాయి, క్రిమినల్ కేసులు ఉన్నాయి. అంటే ఇన్ని కేసులు ఉన్న 98 మందిని ఎన్కౌంటర్ చేస్తారా, లాకప్ డెత్ చేస్తారా నేను అడుగుతున్నాను. దేశంలోనే క్రిమినల్ హిస్టరీ ఉన్నటువంటి అనేక మంది ఎంపీలు ఉన్నారు, అనేక మంది ప్రజానాయకులు ఉన్నారు, ఎమ్మెల్సీలు ఉన్నారు. మరి వీళ్ళందరినీ ఎన్కౌంటర్ చేస్తారా, లాకప్ డెత్లు చేస్తారా నేను అడుగుతూ ఉన్నానండి. అంటే అతని మీద 2 కేసులు ఉన్నాయి, నాకు తెలుసండి ఈ కేసు. అతను మారాలని చెప్పి, అతని ప్రవర్తన బాగుండాలని చెప్పి తల్లిదండ్రులు, పోలీసులు కొంచెం మందలించి బుద్ధి చెప్తారని చెప్పి వాళ్ళు వదిలేశారు. అతని మీద ఒక NB నాన్ బెయిలబుల్ వారెంట్ ఒక్కటే ఉంది. గంజాయి కేసు అతనికి సంబంధం లేకుండా అతన్ని ఇరికించారండి ఆ కేసుల్లో, దానికి కూడా సాక్ష్యాధారాలు ఉన్నాయి. పోక్సో కేసు అని చెప్తున్నా కదా, మైనర్ పిల్లల్ని ఏడిపించారని చెప్పిన దాంట్లో అతన్ని ఇంటెన్షనల్ గా ఇరికించారు. అతను ఒక మర్డర్ కేసులో ఉన్నటువంటిది వాస్తవం, అది మటుకు నేను చెప్తానండి. ఒక మర్డర్ కేసులో ఒక నిందితుడిగా ఉండటం, ఆధారాలు ఉండటం అనేది వాస్తవం అండి. మిగతా అన్ని కేసుల్లో కూడా అతని మీద ఉన్నటువంటి ఎలిగేషన్స్ లో పోలీసు వారు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసినటువంటి కాదు. ఒకరేమో 23 కేసులు అంటారు, ఒక 32 కేసులు అండి. ఏదేమైనప్పటికీ కూడా ఈ దేశం వ్యవస్థ. అయ్యప్ప గారు ఒక్క ప్రశ్న అడగాలి, డిస్టర్బ్ చేశాను సారీ. ఇంటర్నేషనల్ గ్యాంగ్స్టర్ అని కొన్ని మీడియాల్లో మాట్లాడుతున్నారు, దీన్ని ఎలా చూస్తారు? ఇంటర్నేషనల్ గ్యాంగ్స్టర్ అంటారా? సార్ నేను ఒకటే చెప్తున్నాను, అతని మీద ఉన్నది 2 కేసులు. ఒకటి మర్డర్ కేసు 302 ఉంది, ఇంకోటి అటెంప్ట్ టు మర్డర్ 307 ఉంది. ఆ అటెంప్ట్ టు మర్డర్ ఆల్రెడీ ఒక కేసు కొట్టేశారు. ఇంకో 302 ఉంది.
పోక్సో కేసు ఉన్నది, గంజాయి కేసు ఉన్నది. మిగతా చిన్న చిన్న దొంగతనాలు పోలీసులకి చిక్కకపోతే అన్ని అతని మీదే పెట్టారండి. ఇది కావాలని ఇంటెన్షనల్ గా రౌడీ షీట్ ఓపెన్ చేసి చేసినటువంటి సంఘటన అండి. ఇప్పుడు 90 కేసులు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారు, దెందులూరు ఎమ్మెల్యే, మరి అతన్ని ఎన్కౌంటర్ చేసేస్తారా? నేను ఒకటే అడుగుతున్నానండి. అంటే ప్రజాస్వామ్యంలో ప్రజలందరికీ ఒకే న్యాయ వ్యవస్థ ఉండాలి. ఈ దేశ చట్టాల మీద గౌరవం ఉందండి. 400 మందిని తాజ్ హోటల్లో చంపినటువంటి కసబ్బును కూడా సాక్ష్యాధారాలతోటి ప్రాసిక్యూషన్ చేసి ఒక విదేశీయుడు కూడా ఈ దేశ న్యాయస్థానం శిక్ష విధించిందే తప్ప ఎన్కౌంటర్ చేయలేదు. అతను దొరికినప్పటికీ కూడా అతన్ని ప్రాణాలతోటి పట్టుకుని ఈ దేశ న్యాయస్థానంలో ప్రవేశపెట్టి అతను చేసినటువంటి ఏదైతే మారణ హోమం ఉందో దానికి సాక్ష్యాధారాలతోటి నిరూపించిన తర్వాత మాత్రమే శిక్ష చేశారు. అతను సీసీ ఫుటేజ్ల్లో చిక్కాడు, సీసీ ఫుటేజ్ల్లో చంపినటువంటి కాల్చినటువంటి వీడియోలు ఉన్నాయి. ఆ క్షణాన్ని అతన్ని ఒక తీవ్రవాది, ఒక ఉగ్రవాది అయినా సరే, ఒక పాకిస్తాన్ వ్యక్తి అయినా సరే అతని ప్రాణాలతోటే పట్టుకున్నారు తప్ప అతను కాల్చలేదు. అంతటి గొప్ప న్యాయ వ్యవస్థ అండి మన భారతదేశం యొక్క న్యాయ వ్యవస్థ. 400 మందిని చంపినటువంటి ఒక పాకిస్తాన్ ఉగ్రవాదికే ఈ దేశ చట్టాలతోటి ప్రాసిక్యూషన్ లో నిరూపించిన తర్వాత మాత్రమే శిక్ష వేశారు తప్ప ఎవరిని రౌడీ షీట్ అని చెప్పో ఇంకోటనో ఎన్కౌంటర్ చేయలేదండి. ఏదైనా సరే మనం తమిళనాడులో చూసాం, పోలీసులు చెప్పేటువంటి కట్టుకథలు బోల్డ్ చూస్తామండి. నేను చెప్తున్నా, ఒక నిడదవోలు సిఐ అనేక మందిని లాకప్ లో పెట్టి చిత్రహింసలు పెట్టాడు. అనేక మంది వైఎస్ఆర్సీపీ గెస్ట్ హౌస్ లో బంధించి చిత్రవత్ చేశాడు. అక్కడ కానిస్టేబుల్ కూడా చాలా చిత్రవత్ చేశాడు. మైనర్ బాలికలు వాడుకున్నాడు అతను. ఎన్ని ఆధారాలు నేను డీజీపీకి సమర్పించా. 23 కేసుల్లో అతను నిందితుడిగా ఉన్నాడు. అయినా సరే ఒక్క కేసు కూడా ఎస్పీ గాని డీజీపీ గాని నిడదవోలు సిఐ తిలక్ మీద యాక్షన్ లేదు. మరి ఎందుకు యాక్షన్ లేదు అంటే కూటమి ప్రభుత్వంలో నేను ఒక బాధితుడిని. అతని బాధితుడు పేరు చెప్పగలరా? తిలక్ అండి, తిలక్. అతను మైనర్ బాలికలు వాడుకున్నటువంటి సంఘటనలు ఉన్నాయి. ఆధారాలతో మీడియా వారు వేస్తే పక్కనే ఒక పెద్దాపురం డిఎస్పీని పక్కన పెట్టుకుని ఏమీ లేదని రాశారు. అతను ఒక టీడీపీ కార్యకర్తనే ఒక వైఎస్ఆర్సీపీ గెస్ట్ హౌస్ తీసుకెళ్లి చేతులు వేలాడి చేస్తే తలుపు నిమ్మగడ్డ ఆసుపత్రిలో చికిత్స చేసుకున్నటువంటి 3rd డిగ్రీ ఇప్పటికి కూడా అతని చేతులు నయం అవ్వలేదు. ఒక చిన్న సాదా చేత కూలి పని చేసుకున్నటువంటి వ్యక్తులు. ఇట్లా పోలీసుల్లో కొంతమంది అరాచకవాదులు ఉన్నారు, కొంతమంది చాలా నిజాయితీ పరులు, తమ జీతం కూడా సమాజానికి వెచ్చించేటువంటి మహోన్నతమైన వ్యక్తులు పోలీసు వ్యవస్థలోనే ఉన్నారు. మరి ఈ తిలక్ చేసినటువంటి అరాచకాలు మంత్రి గారికి కూడా తీసుకెళ్ళినా కానీ మంత్రి గారు కూడా చర్య తీసుకుంటలేదు. మరి ఏంటి అంటే ఒక అమ్మాయి ఇంటికి వెళ్ళి పట్టు వస్త్రాలు దొబ్బేసి ఆ అమ్మాయి మీద తప్పుడు కేసులు పెడితే సాక్షాత్ హైకోర్టులో కూడా వేశారు. మా ఇంటి మీద 2 సార్లు దాడులు జరిగితే 307 కేసులు ఉన్నా ఇంతవరకు ఛార్జ్ షీట్ ఫైల్ చేయలేదు ఆ వ్యక్తి. సంవత్సరం అయిందండి. నేను ఎందుకు చెప్తున్నానంటే నేను పోలీసు వ్యవస్థకు వ్యతిరేకం కాదు, పోలీసు వ్యవస్థకు అనుకూలం. ఒక పోలీసులకు అన్యాయం జరిగితే నేనే ముందుంటాను. ఈ రోజున ఇంకోటి చెప్తానండి, శివకుమార్ అని చెప్పి ఒక జన సైనికుడిని 3rd డిగ్రీ ప్రయోగించి ఒక ఎస్ఐ నిడమర్రి ఎస్ఐ కొడితే అతను ఆత్మహత్య చేసుకుని చనిపోతే అతను మరణ వాంగ్మూలం, అతను జన సైనికుడు మరణ వాంగ్మూలం ఇస్తే అతన్ని విఆర్లో పెట్టి మళ్ళీ ఏలూరు ఎస్ఐ కింద మళ్ళీ పోస్టింగ్ ఇచ్చారు 20 రోజుల వ్యవధిలో. దాన్ని తీసుకెళ్లి జనసేన ఎమ్మెల్యే గారు ధర్మరాజు గారు సెటిల్మెంట్ చేసి 12 లక్షలు ఇస్తున్నారు. అంటే లాకప్ డెత్లు ఒక్కదాని గురించి చెప్పట్లా, పోలీసు వ్యవస్థలో చాలా మంది లాకప్ టార్చర్ అనేది చేయడం అనేది చాలా మామూలుగా మారిపోయింది. ఈ విషయం గురించి ఏం చెప్తారు? స్పష్టంగా చెప్పండి ఈ విషయం గురించి. ఈ విషయం గురించి నేను ఏం చెప్తానంటే అతని మీద ఉన్న కేసులు ఎన్నైనా ఉండొచ్చు అండి. నేను అదే చెప్తున్నా, లాకప్ డెత్ చేశారు. అతన్ని బందెల ఏదైతే బందెల గ్రౌండ్ అనేది ఒకటి బర్రెల గ్రౌండ్ లో అతని దాన సంస్కారాలు చేశారు. అతను అస్థికలు కూడా దొరకకుండా చేశారు. ఆ తల్లి ఒకటి అడుగుతుంది, నా కొడుకుని శిక్షించండి, చేయండి, ఏదైనా చేయండి. చేశారు అని చెప్తున్నారు. ఇక్కడ మీడియాలో కూడా 100% ఎవిడెన్స్ ఉంది. నేను ఆ ఫ్యామిలీ మెంబర్స్ తోటి దాదాపు వారంతా జనసేన నాయకులండి. ముల్లపూడి నాగేశ్వరరావు గారు వీళ్ళంతా జనసేన నాయకులు. పూర్వం నుంచి కూడా ఉంది. కానిస్టేబుల్ ఫోటోలు కూడా చూపించారండి. కాల్చినప్పుడు ఫోటోలు, సీక్రెట్ గా తీసినటువంటి ఫోటోలు కూడా చూపించారు. రేపొద్దున్న 29ని హైకోర్టులో ముందు హాజరుపరచాలి. ఒక ఎస్ఐని కాపాడటం కోసం, ఒక సిఐని కాపాడటం కోసం కూటమి ప్రభుత్వం మీద ఆ బురద వేసుకోకూడదు. స్వచ్ఛందంగా ఆయన సర్వీస్ నుంచి రిమూవ్ చేయాలి. అతను చేసిన తప్పు సాక్ష్యాధారాలు ఉంటే చట్టం ముందు ప్రవేశపెట్టాలండి. కూటమి చెడ్డ పేరు తీసుకురాకూడదు కదా, పవన్ కళ్యాణ్ గారి చెడ్డ పేరు తీసుకురాకూడదు కదా. నిన్న సస్పెండ్ చేశారు అతన్ని. సార్ సస్పెండ్ చేయడం కాదు సార్,
మన దేశంలో చట్టాలంటే మన వ్యవస్థ గౌరవంది. చంద్రబాబు నాయుడు గారు లాంటి సీనియర్ నాయకులు ఉన్నారు, అక్కడ పవన్ కళ్యాణ్ గారు లాంటి నిజాయితీ పరులు ఉన్నారు. వీరంతా ఏం కోరుతున్నారు? ఎవరికైనా అన్యాయం జరిగితే సత్యమే చర్య తీసుకోమని చెప్పి డీజీపీలు చెప్తున్నారు. కానీ పోలీసులు అతి చేస్తారు. వాయిస్ ఇంకా రావట్లేదు మీది? కొన్ని చోట్ల వైసీపీ నాయకులు వాడుకుంటున్నారు, వాయిస్ రావట్లేదు. టీడీపీ నాయకులు వాడుకుంటున్నారు. పోలీసులు డబుల్ గేమ్ ఆడుతున్నారండి పోలీసులు. నేను అదే చెప్తానండి. ఎందుకు అంటే ఆ డబుల్ గేమ్లు వద్దు. ఏ ప్రభుత్వం ఉన్నా సరే బాధితులకు అన్యాయం చేయడం. ఇప్పుడు ఈ సిఐ తిలక్ అనే అతను గత ప్రభుత్వంలో వేణుగోపాల్ అని చెప్పి మంత్రి గారిని వాడుకున్నారు, ఈ ప్రభుత్వంలో కందులు దుర్గేష్ గారిని వాడుకుంటున్నాడు. అంటే పోలీసు వ్యవస్థకి వాళ్ళు చేసేటువంటి అరాచకాలు ఏవైతే ఉన్నాయో అవి కప్పిపుచ్చుకోవడానికి ఇప్పుడు టుమోటోగా ఎంక్వైరీకి నిరూపించారు. టీడీపీ సోషల్ మీడియాలో కొంతమంది హత్య చేసి ఇది చేయడం సమర్థనీయం అని చెప్తున్నారు. అలా చెప్పకూడదండి. చట్ట ప్రకారం తెలుగుదేశం ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. విచారణ వెల్లడైన తర్వాత నిజ నిజాలు ప్రజలకు తెలియజేయవలసి ఉంది. అంతవరకు సమయం పాటించాలని చెప్పి చెప్పాలి. అయితే చెప్పండి టీడీపీ సోషల్ మీడియాలో అతను నేరస్తుడు, అతను కాల్ చేశారు అని చెప్పి ఒక జన సైనికుడు, వాళ్ళ కుటుంబం అంతా జనసేన అండి, వాళ్ళ మామూలు నలుగురు జనసేన పార్టీలోనే ఉన్నారు. వాళ్ళంతా కూడా ఎప్పటి నుంచో రంగా గారి అనుచరులుగా ఉన్నారు. అలాంటి వాళ్ళని చంపేస్తే మళ్ళీ కూటమిలో ఉన్న వ్యక్తి గురించి కూటమి నాయకులే తప్పుగా పెడితే ఏమవుతుందండి? దానివల్ల ఇతర ప్రతిపక్షాలకి వాళ్ళే ఆయుధం వేస్తున్నారు. నేను ఒకటి చెప్తానండి, 2019లో ఆ రోజుని వైసీపీ అధికారంలోకి రావటం కారణం ఏంటంటే లోకల్లో ఉండేటువంటి టీడీపీ నాయకులు కొంతమంది పార్టీకి చెడ్డపేరు తీసుకొచ్చేలాగా, అలాగే కొంతమంది పోలీసులు చెడ్డపేరు తీసుకొచ్చేలా ప్రవర్తించారు. ఆ భారీ మూల్యం 2019 నుంచి 2024 వరకు టీడీపీ చెల్లించుకుందండి. మళ్ళీ అదే భారీ మూల్యం చెల్లించుకోకుండా ఉండాలంటే ఆ నెడమర్లో సంఘటన కానీ, కాట్రాయిలో అంబడిదీపు కానీ, అలాగే కందుకూరు ఘటన కానీ, అలాగే ఎక్కడైనా ప్రకాశం జిల్లాలో సంకుల మల్లయ్య కానీ, వీళ్ళందరూ జన సైనికులు కూటమి ఓటేశారు. వీళ్ళు అన్యాయంగా అకారణంగా కొంతమంది చంపేశారు వీళ్ళని. వీళ్ళ విషయంలో పోలీసు వ్యవస్థ నిమ్మక నీరెత్తినట్టుంది. చంద్రబాబు నాయుడు గారు కలిశారు, పవన్ కళ్యాణ్ గారు కలిశారు, సీరియస్ యాక్షన్ తీసుకోండి. వాళ్ళంతా మన పార్టీ కాబట్టి నేను మీడియా దుఃఖంగా కోరేది ఒకటే, ఎక్కువ వాళ్ళంతా కూడా కోప సామాజిక వర్గం అయినప్పటికీ కూడా జన సైనికులు గాను టీడీపీ నాయకులు గాను ఉన్నారు. లక్ష్మీ నాయుడు ఉన్నాడు. శిక్షించాలి. పార్టీ అయితే ఏ పార్టీ అయితే ఎవరు తప్పు శిక్షించాలి. సార్ ఇక్కడ ఉంది వైసీపీ కాబట్టి క్షమించారు అనుకోవచ్చు. లక్ష్మీనాయుడు అనే వ్యక్తి కందుకూరులో అతను టీడీపీ కార్యకర్త, అతను చంపేసిన ఫాస్ట్ ట్రాక్ కోర్టు పెడతా అన్నారు. ఇప్పుడు యథేచ్ఛగా బయట తిరిగి సాక్షులు బెదిరిస్తున్నాడంటే ఆ కేసు నేను టేకప్ చేస్తున్నా. నిన్న కూడా వాళ్ళ కుటుంబం నుంచి నాకు ఫోన్ చేసి అయ్యా మమ్మల్ని చంపేస్తా అంటున్నాడు, బయటకు వచ్చారు, ఇక్కడ నుంచి ఎమ్మెల్యే గారి దగ్గర నుంచి కొంతమంది అనుచరులు ప్రలోభాలకు గురి చేస్తున్నారు, మాకు ఇబ్బందిగా ఉంది, మేము హైదరాబాద్ వెళ్ళిపోతాం అని చెప్పి కూడా వాళ్ళ తల్లిదండ్రులు ఫోన్ చేస్తున్నారు. అంటే ఏంటి, ఈ దేశ చట్టాల మీద వ్యవస్థల మీద మనకు గౌరవం ఉండాలి. పోలీసు వ్యవస్థ ఇటువంటి చేష్టల్ని నేను ఖండిస్తున్నానండి. ఏదైతే సిఐ గారు అతను చనిపోయినటువంటి నిందితుడు ఎవరైతే గత కేసులు నిందితుడండి, ఇప్పుడు ఆ బాధితుడి కింద ఉన్నాడు. వాళ్ళిద్దరు కూడా ఒకటే సామాజిక వర్గం అయినప్పటికీ కూడా చావులు రైట్ అయ్యప్ప గారు, ఎస్ మీరు పాస్ అయ్యారు. మీరు మళ్ళీ తీసుకుంటాం మిమ్మల్ని. ఆయన చేసిన పనికి శభాష్. ఎస్ అయ్యప్ప గారు, మీ అభిప్రాయం అర్థమైంది. మళ్ళీ తీసుకుంటా సార్, అందుబాటులో ఉండండి. మనతోటి వైసీపీ అధికార ప్రతినిధి ఎల్ఎం మోహన్ రెడ్డి గారు ఉన్నారు. మోహన్ రెడ్డి గారితో మాట్లాడదాం. మోహన్ రెడ్డి గారు నమస్తే సార్. లక్ష్మీ గారు, మీకు ప్యానల్లో పాల్గొన్నటువంటి లక్ష్మీకాంత్ గారికి, అదేవిధంగా శేఖర్ రెడ్డి గారికి, అయ్యప్ప గారికి, టీవీలో ఫోన్లో అందుబాటులో ఉన్నటువంటి అక్షరసత్యం గారికి, చూస్తున్న వీక్షకులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారం అండి. నమస్తే సార్ మీరు మాట్లాడే ముందు ఆ కుటుంబ సభ్యులది ఇంకొక బయట ప్లే అవుద్ది, చూద్దాం. చెప్పుకుంటున్నా, నా పిల్లోడిని నాకు ఉంటే చూపించండి, లేకపోతే నాకు అంత ఇవ్వండి, మట్టన్నా ఇవ్వండి. పోనీ ఎక్కడ చేశాడో చెప్పండి, వెళ్ళిపోతాను నేను అక్కడికి. నేను వెళ్ళిపోతాను. నాకు ఈ కేసులు ఈ రాజకీయాలు నాకు నచ్చవు. మేము ఉంటే తిన్నాం, లేకపోతే బతికాం. మేము ఒక్క మాట మీదే బతికాం ఫస్ట్ నుంచి కూడా. మేము ఫస్ట్ నుంచి ఒక్క మాట మీదే బతికాం. ఇవాళ మేము ఇంతమందిలోకి వచ్చి అయ్యా నా బిడ్డను చూపించండి అంటే ఏదేదో అంట కడుతున్నారు. ఆడట్టా ఈడిట్టా అని. దయచేసి మీరు నాకు రాజకీయాలు పొలవద్దు, నా కొడుకు రాజకీయాలు పొలవద్దు అయ్యా, మీకు దయచేసి చెప్తున్నాను. మేము అలాంటి వాళ్ళం కాదు. మేము అందులో బతికితే ఎట్టెందుకు అయ్యా, తింటానికి తిండి లేకుండా, కట్టుకుంటానికి గుడ్డలు లేకుండా ఆ బిడ్డ మార్కాపురంలో బతకాల్సిన అవసరం ఏంటి? కావాలంటే మీకు చూపిస్తానండి,
ఎలా ఉన్నాడో, ఎలాంటి మనసు, ఎలా పడుకున్నాడో, చచ్చిపోయినాడు కూడా మీద కూడా నిందలేసి మీరు ఇలా చేస్తున్నారండి అని నేను మీ అందరికీ దండం పెడుతుంటే 1-2 కేసుల్లో అతనుంటే దాదాపుగా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు డమ్మీ కేసులు పెట్టి కనీసం కొన్ని కేసులు 5వ ముద్దాయిగా అయినా సరే ఇరికించారండి. అవన్నీ కూడా ఎవిడెన్స్ ప్రూవ్ చేసుకోలేక కేసులన్నీ కొట్టేశారు. అయితే ఇతనికి ఉన్నాయి 2 కేసులు. ఆ రెండిట్లో కూడా వారెంట్ ఉంది. ఇవన్నీ కొట్టేసిన కేసులు అండి. మీరు నిజంగా ఎవిడెన్స్ కరెక్ట్గా పెట్టి మీరు నిజమైన కేసులు పెడితే ఈ కేసులన్నీ ఎందుకు కొట్టేశారు? సిఏ గారు చెప్పండి, పోలీస్ వారు చెప్పండి. అతనికి ఉన్నాయి 2 కేసులు, అందులో వారెంట్ మాత్రమే ఉంది. వారెంట్ పెండింగ్ ఉందనే తీసుకొచ్చారు. ఆ విషయంలోనే ఈ పిల్లాడి కృష్ణలంకకి తీసుకెళ్లారు. అతను ఫోన్ ట్రాప్ చేసి అతని ఫోన్ నుంచి ఫోన్ చేసి మిగతా వాళ్ళని పట్టుకొచ్చి అందులో పెట్టి పిచ్చకొట్టుడు కొట్టారు. వాళ్ళందరినీ సబ్ జైలుకి పెట్టి వీడిని సబ్ జైలుకి పెట్టకుండా బాత్రూంలో పడేశారు. ఈ కేసుల గురించి వచ్చి బందర్ రోడ్లో కూర్చొని ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఎవరన్నా వచ్చి అడుగుతారా? 50 కేసులు 40 కేసులు ఉన్నాయని చెప్తున్నా, కుక్కలకి చెప్తున్నా. ఏ రాజకీయ పార్టీకి ఈ పిల్లోడికి సంబంధం లేదు. కనీసం ఏ రాజకీయ పార్టీలో కూడా వీడికి సభ్యత్వం లేదు. వీడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంతే. ఏ రాజకీయ పార్టీకి ఈ కేసుకి సంబంధం లేదండి. ఇదిగో మీకు సభాముఖంగా ఇదిగో ఎవిడెన్స్ పరంగా ఇస్తున్నా. ఉన్నాయి 2 కేసులు. ఒక పెద్ద స్టోరీ క్రియేట్ చేసి ఆంధ్ర, తమిళనాడు, చెన్నైలో మాఫియా డాన్ అయితే నాగరాజు గారు నువ్వు కూడా ఆడిని పక్కన కూర్చోబెట్టుకొని తిరుగుతావు. నీ పక్కన తిరిగే మాఫియా డాన్లన్నీ మాకు తెలుసు. నువ్వు కూడా సాయికృష్ణని పక్కన కూర్చోబెట్టుకొని ఆడి కారెక్కి తిరుగుతావు. ఈడు మాఫియా డాన్ కాదు, పిల్లాడు. చంపేసి సమాధానం చెప్పలేక బూడిద అడిగినా ఇవ్వకుండా మాఫియా డాను అది ఇది అని చెప్పొద్దు. రాజకీయాలు, ఈ చావుకి రాజకీయాలకి సంబంధం పెట్టొద్దు. వీడికి ఉన్నది 2 కేసులు. దమ్ముంటే వచ్చి బందర్ రోడ్ల నుంచుంటా. ఎన్ని కేసులున్నాయో ప్రూవ్ చేయండి పోలీసు వారు. ఎన్ని కేసులున్నాయో ప్రూవ్ చేయండి. నేను వస్తా. అంబేద్కర్ బొమ్మ దగ్గరికి వచ్చి నుంచొని అడుగుతా. ధర్మం చేయండి, న్యాయం చేయండి. పోలీసు వారు మాట్లాడండి. ఇదిగోండి ప్రెస్ వాళ్ళందరికీ ఇస్తున్నా. అసత్య ప్రచారాలు గొడ్డలు చేత్తో పెట్టుకుని గొడ్డలు పట్టుకుని ఆడు మాఫియా అని స్టోరీలన్నీ పెట్టద్దు. యూట్యూబ్లోను ఇన్స్టాగ్రామ్లోను నిజాయితీగా అడుగుతుంది ఏంటి? నీకు దమ్ముంటే తీసుకెళ్లి చంపేశావు. నీకు దమ్ముంటే తీసుకొచ్చి బూడిదేవు. దమ్ముంటే శవాన్నివు. దమ్ము లేనోడా అసత్య ప్రచారం చేయొద్దు. నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు. ఎస్ మోహన్ రెడ్డి గారు, వాళ్ళ కుటుంబ సభ్యుల ఆవేదన అయితే అలా ఉంది, ఏమంటారు మీరు? మామూలుగా యశ్వనా గారు, నేను కూడా పోలీసులతో మంచి సంబంధాలు ఉన్నాయి. పోలీసులతో నేను చిన్నగా చేసేటప్పటి నుండి పోలీసులతోనే మంచి సంబంధాలు ఉన్నాయి. పోలీసుల్లో మంచోళ్ళు ఉన్నారు, చెడ్డోళ్ళు ఉన్నారు. మనుషుల్లో వాళ్ళు మనుషులే కదా, మనలాగా మంచోళ్ళు చెడ్డోళ్ళు అందరూ ఉంటారు కదా. అన్ని తప్పులు పట్టడానికి లేదు, డిపార్ట్మెంట్ ని తప్పులు పట్టేటంత దిగజారికి లేదు. కానీ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఎవరైనా ఒక బలమైనటువంటి నాయకత్వం ఉన్నటువంటి వ్యక్తి ఏదైనా ప్రెజర్ చేస్తే తప్ప ఆ పరిస్థితి రాదనేది నా అభిప్రాయం. అంటే ఇప్పుడు అక్కడ బలమైన నాయకుడు ఎవరైనా అంటే ఇప్పుడు వైసీపీలో ఇప్పుడు బలమైన నుండి చెప్పడానికి చెప్తే చేయడానికి అవకాశం లేదు. పోనీ అట్లంటే వైసీపీలో ఆల్రెడీ మేము పోయి ఆ కుటుంబంలో జరిగింది అన్యాయం అని చెప్పి చెప్పడానికి పోతే కూడా మా మీద పొడుదలడానికి ప్రయత్నం చేస్తారు. కులం అన్నారు, కాపులు అన్నారు, అదన్నారు, ఇదన్నారు అని తీసుకొచ్చి మాట్లాడుతున్నారు. ఇప్పుడు మనం అందరం చూడంగా డాక్టర్ సుధాకర్ చనిపోతే అతని దళితుడు అని నేమేదో చంపినట్టు తీసుకొచ్చి దాన్ని అల్లరి చేసి పెట్టి, కానీ సుధాకర్ చనిపోయినప్పటికీ అక్కడ ఏం జరిగింది అనేది ఆ విషయాలన్నీ పూర్వపురాలు అయ్యప్ప గారికి బాగా తెచ్చు. ఇప్పుడు అదంతా తోడేదానికి కాదు. తర్వాత సుబ్రహ్మణ్యం డ్రైవర్ చనిపోతే దాన్ని తీసుకొచ్చి దళితుడు అని. మరి ఈయన సాయికృష్ణ కాపు కుర్రాడు అంటే తప్పేంది? ఇందులో కాపు కుర్రాడు అంటే అదేంతో పెద్ద నేరం లాగా కాపులు అన్నారని చెప్పి దానే నేరంలాగా చూపించడానికి అక్షర సత్యం గారు పదే కులం అని అంటున్నారు అనే మాట అది నాకైతే బాధ అనిపిస్తుంది. నెంబర్ 1. ఇప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యులు ఏమంటున్నారు? అబ్బాయి 2 కేసులు ఉన్నాయి,
వారెంట్ ఉంది. ఆ 2 కేసులు వారెంట్ తప్ప అతని మీద ఉన్న కేసులన్నీ కొట్టేసినారు అన్నారు. అతనేం బలమైన రాజకీయ నాయకుడు కాదని వాళ్ళు చెప్తున్నారు కదా. బలమైన నాయకుడు అయితే పెద్ద కేసులు కూడా మీరన్నీ చూడు. ఇంతకుముందే ఎవరు అయ్యప్ప గారు ఎమ్మెల్యేలు మర్డర్ కేసులు ఉన్నారు, డమ్మి కేసులు ఉన్నారు, రేప్ కేసులు ఉన్నారు, దోపిడీ కేసులు ఉన్నారు, కబ్జా కేసులు ఉన్నారు, జేసీబీలు బుల్డోజర్లు తీసుకుపోయి కొంపలు కూల్చే ఎమ్మెల్యేలు ఉన్నారు. అలాంటి ఎమ్మెల్యేలకు అందరికీ లేని కేసులు కేవలం సాయి కృష్ణకు మాత్రమే వారెంట్ ఉంటే ఆ వారెంట్ కోసమే తీసుకుపోయి అతన్ని వాళ్ళమ్మ చెప్తుంది కదా 9వ తేదీ పోయిన నెల అని. పోయిన నెల పిలిచిన తర్వాత అది 10 రోజులు 11 రోజులు 15 రోజులు పట్టింట దొరకడము, విచారణ చేయడము, ఆక్షన్లు చెక్ చేయడము, ఆ తర్వాత ఎందుకు చంపడం అనేది అంతా నెల ఆఖరి వరకు ఉంటుంది. అవును అప్పుడు చనిపోతేనే చిన్న పిల్లలు అంటే ఐడెంటిఫై లేనటువంటి వ్యక్తులు తీసుకుపోతేనే పెద్ద లీడర్లు పరిగెత్తి వచ్చి ఎవరు పట్టుకోలేదు కదా. అక్కడ జరిగిన ఇన్సిడెంట్ పెద్దది కాబట్టి ఇప్పుడు పెద్ద లీడర్లు పార్టీలు అన్ని ముందుకు వచ్చినాయి. మామూలు ఇన్సిడెంట్ అయితే అంత పెద్ద సీరియస్ గా రాదు. అతన్ని తీసుకుపోవడం ఏంది, గోర్లు పీకడం ఏంది, కట్లు కట్టడం ఏంది, చంపడం ఏంది, ఆ పక్క పోలీసు ఈ పక్క పోలీసు బయటలో కూర్చోబెట్టుకుని శవాన్ని తీసుకుపోయి కాల్చడం ఏంది, కాల్చిన శవాన్ని అయ్యా మాకు ఆ బూడిదివ్వండి అయ్యా గంగలో కలుపుకుంటామని వాళ్ళ గుండెలు పగిలేలా ఏడ్చుంటే అసహించుకునే పరిస్థితి వచ్చింది డిపార్ట్మెంట్ అంటేనో ప్రభుత్వం అంటేనో. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళకి ఏదో మనం న్యాయమో వాళ్ళకి చెప్పాల్సినటువంటి సలహాలు సూచనలు చెప్పకుండా వాళ్ళనే మళ్ళీ మనం తప్పుడోళ్ళ కింద కట్టి వాళ్ళకి 20 కేసులు ఉన్నాయి 30 కేసులు ఉన్నాయి మరి 30, 40, 20 కేసులు ఉంటే ఆ కేసులు ఆల్రెడీ కొట్టేసినట్టే కదా. నా మీద కూడా ఉన్నాయి ఈ పోరాటం చేసిన దాంట్లో 20 కేసులు ఉన్నాయి నా మీద. 20 కేసులు ఉంటే మొన్న 2024లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ప్రజాప్రతినిధుల కోర్టులో విజయవాడలో నా మీద ఉన్న కేసు కూడా కొట్టేసినాడు. అంటే కేసులు పెడుతుంటారు కొందరు, కొన్ని రకాలుగా పెడతారు. రాజకీయంగా ఉన్నప్పుడు ఏ దండాలు తెస్తారో తెచ్చి కేసులు పెడతారు. ఏదైనా చిన్న తిరిగే వాళ్ళు అల్లరిగా తిరుగుతుంటే ఆ అల్లరిగా తిరిగే వాళ్ళని ఎక్కడ కేసులు దొరకకపోతే తీసుకుపోయి వేరే కేసుల్లో ఈ కేసుల్లో ఇప్పించారు. అలాంటి కేసుల్లో ఇరుక్కునే సాయి కృష్ణ. అలాంటి వ్యక్తిని పట్టకపోయి ఒక చిన్న ఇక్కడ మోహన్ రెడ్డి గారు ఒకటి సాయి కృష్ణ ఒక నవీన్ రెడ్డి అనే ఒక కుర్రోడి మీద మర్డర్ కేసు ఉంది. దానిలో అతను నేనే ఇది చేసింది అంటూ తనంతరకు తాను సెల్ఫీ తీయటం, తనంత తాను వీడియోలు పెట్టడం కూడా జరిగింది అని చెప్పి ఇప్పుడు సోషల్ మీడియాలో వస్తున్నాయి. అతనేమి గాంధేయవాదంలో ఏమీ లేడు, అతనేమి బయటకు లేదు. అది స్వయంగా వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా చెప్పారు, మా పిల్లోడు దారి తప్పాడు కాదని మేము అంటలేదు, మంచోడు కాదే అని మేము చెప్తున్నాం, కానీ మంచి నడవడిలోకి వెళ్తాడు అనుకున్నామని వాళ్ళే చెప్పారు. వాళ్ళే చెప్పినప్పుడు ఈ వైసీపీ నాయకులు కొంతమంది ఈ రకంగా ఎలా అతనేదో మంచితనంతో ఉన్న యువకుళ్ళగా ప్రొజెక్ట్ చేయడాన్ని ఎలా చూస్తారు మీరు? అంబటి రాంబాబు గారు లాంటి వ్యక్తి కూడా అంబటి రాంబాబు ఒక్క మాట సార్ అంబటి రాంబాబు గారు లాంటి వ్యక్తి కూడా ఉంటే ఉన్నాయి అనే మాటని ఎలా మాట్లాడతారు? అంటే ఒక క్రిమినల్ లాగా చూడకుండా క్యాస్ట్ కంట కడతారని అక్షర్ సత్యం గారు అందుకే అడుగుతున్నారు, మీరేం చెప్తారు? గోత్ర అల్లర్ కేసుల్లో 2000 మంది చనిపోయినారు. ఆ 2000 మంది చనిపోవడానికి కారణం నరేంద్ర మోడీ గారిని స్వయంగా చంద్రబాబు నాయుడు గారు అన్నారు. దానికి ఏం చెప్పమంటారు చెప్పండి? ఇలాంటి అల్లర్లు జరిగినట్టు ఇప్పుడు చెప్పిన కదా, మహారాష్ట్ర ముంబైలో 5 స్టార్ హోటల్ కాల్చినప్పుడు ఎంతమంది చనిపోయినారు, మొన్న చనిపోయినటువంటి చనిపోయినారు. ఆ జరిగినటువంటి వ్యక్తులందరికీ శిక్షలు పడ్డ తర్వాత కూడా మళ్ళీ రాష్ట్రపతి, ప్రధానమంత్రి రకరకాల కేసుల మీద దాంట్లో పెండింగ్లు పెట్టుకుంటూ వచ్చిన సందర్భాలు ఎన్ని ఉన్నాయి. అలాంటి కేసులు చాలా రకాలుగా చాలా మందికి ఉన్నాయి, లేవని మేము కూడా చెప్పడం లేదు కదా. ఉన్నటువంటి వ్యక్తిని చట్టపరంగా మీరు చట్ట పరిధిలో తీసుకొని చేయండి. మీరు తీసుకుపోయి కాల్ చేయడము, చంపిన తర్వాత కనీసం శవం ఏమని చెప్పి ఇవ్వకపోవడము, వాళ్ళ పూర్తి ఇవ్వమంటే ఇవ్వకపోవడం ఏంది? మన ప్రజాస్వామ్యంలో ఉన్నావా, అటవిక రాజ్యంలో ఉన్నావా? ఎట్లా కనపడతారు మనుషులు అంటే? ఇంత ఇష్టం వచ్చినట్టు వాళ్ళు బుద్ధి పెట్టేట్టు ఎవరు తోచింది వాళ్ళు చేయడమేనా? అంత చిన్న చట్టాన్ని ఎవరు తన చేతుల్లోకి తీసుకున్న 100% పోలీసులు చేస్తుంటే అది 100% వాళ్ళు కూడా శిక్షార్హులే, డౌటే లేదు దానిలో. అదే నేను చెప్పేది, ఆ విధమైనటువంటి ప్రవర్తన చేయడం తప్పు. అతన్ని చట్టపరంగా తీసుకోండి, అరెస్ట్ చేయండి, అరెస్ట్ చేసిన తర్వాత కోర్టుకు పెట్టండి, కోర్టులో తీర్పిస్తే ఉరిశిచ్చే వేయండి. ఉరిశిచ్చే అమలు చేసింది మీరే కదా, వాళ్ళకి అవకాశం వచ్చే చేయండి ఆ పని. మరి అంతలేదు మీరే తీసుకుపోయి కాల్ చేయడము, చంపేయడము, ఇష్టం వచ్చినట్టు చేయడము, చంపిన తర్వాత వాటి శవమే లేకుండా చేయడము, లాస్ట్ వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళు కూడా ఎప్పుడుంటో మన రంగా గారి అభిమానులు ఉంటాం. వాళ్ళ మేనమామ ఆయన ఏదో డిగ్రీ చదివాను, నిన్న చూసాను ఇంటర్వ్యూ కూడా. డిగ్రీ చదివినా, నేను రంగా గారితో పాటు తిరిగినా, ఇలాంటి కేసులు చాలా చూసినా, ఇలాంటి డాక్టర్ డెత్తులు చూసినా, మడ్డలు చేసినట్టు చూసినా, కేసులో మా మీద పెట్టేవి ఉన్నాయి, అనేక రకాలుగా చూసినా. ఇదే మీరు ఇంత అన్యాయం చేయడం అంటే తక్కువగా కనపడుతున్నామా, ఎట్లా కనపడుతున్నాం మేమని ఆయన ఇంటర్వ్యూ ఇచ్చిన సందర్భం ఉంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడ చూసినా రంగారాధ అనేది ఎక్కువ కనిపిస్తుంది, రంగారాధ మిత్ర మండలి అనేది ఆ విధంగా ఎక్కువ కనిపిస్తుంది. అది ఆంధ్రప్రదేశ్ లో
కనపడకుండా ఉండాలనేది కొందరి ఉద్దేశం ఉంది. ఆ కొందరు ఎవరు అనేది తెలుసుకుంటారు నిదానంగా. ఆ ఉద్దేశం ఉంది కాబట్టి రాధాను బ్రహ్మాండంగా వాడుకున్నారు. ఇప్పుడు ఎలక్షన్ వచ్చిన తర్వాత ఎంతో మందికి పదవులు ఇచ్చారు, కానీ రాధాకి అయితే పదవులు లేదు కదా. వీళ్ళు ఆ పేరే వినపడకూడదు, వాళ్ళ నామస్మరణ ఎక్కడ కనపడకూడదు అనే ఆలోచనలో భాగంగా చేస్తున్నటువంటి కార్యక్రమంలో భాగంగా వీళ్ళు కూడా రంగారాధ ఒక సీనియర్ పొలిటీషియన్ గా మీరు చెప్పండి సార్, ఎందుకు పోలీసులు రాజకీయ నాయకులు ఇలా తయారవుతున్నారు? ఉదాహరణకి సిఐ నాగరాజు, అదేవిధంగా వైసీపీ అనంతబాబు, శ్రీకాళహస్తి చంద్రబాబు, ఎందుకు సార్ ఇలా వైట్ కాలర్ ముసుగులో ఉండి ఇలాంటి వాళ్ళు కొంతమంది తయారవుతున్నారు? సభ్య సమాజం ఎటుపోతుంది అనుకోవాలి. ఒక మానవతా కోణంలో మీరేం చెప్తారు చెప్పండి. ఆ పార్టీ ఈ పార్టీ లేదా అన్ని పార్టీలన్నీ ఇలాగ జరుగుతున్నాయి కాదంటారా? ఇప్పుడు తప్పు ఎవడు చేసినా, తప్పు నేను చేసినా తప్పు తప్పే, దాన్ని సమర్థించుకోవడం కనీసం అంతరాత్మ అనేది ఒకటి ఉంటుంది. మన అంతరాత్మ, ఆ అంతరాత్మ చెప్తారే గాడితే నువ్వు చేసింది తప్పురా అని చెప్తుంది. కాబట్టి ఎవరు తప్పు చేసినా తప్పే. ఆ తప్పు ఎంతవరకు తప్పు, ఏం తప్పు, ఎలాంటి తప్పు, ఏ విధంగా జరిగింది అనేది పూర్తి చేయాల్సిన బాధ్యత చట్టానికి. చట్టం వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి చట్టం వాళ్ళు తీసుకున్న తర్వాత, అతన్ని స్టేషన్కి తీసుకువెళ్ళిన తర్వాత చట్టపరంగా మీరు ఏ కోణంలో విచారించాలో విచారించిన తర్వాత కోర్టుకు పెట్టాలి. కోర్టుకు పెట్టిన తర్వాత అక్కడ వచ్చినటువంటి తీర్పులను బట్టి మీరు అమలు చేయాలా. దాన్ని పక్కన పెట్టేసి వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి వేడుకుంటే, తల్లి వచ్చి నాకు ఒక్కనొక్క కొడుకు, ఆ కొడుకు లేకపోతే నేను బతకలేనయ్యా, నా కొడుకు నాకు ఇవ్వండి అని చెప్తే ఇస్తామని చెప్పి 2 రోజులు, తర్వాత ఇవ్వమని చెప్పి 2 రోజులు, తర్వాత చంపేస్తామని చెప్పి 2 రోజులు, ఆ తర్వాత చంపేసి నీ కొడుకు లేడు పారిపోయినాడు అని చెప్పి ఇష్టం వచ్చినట్టు. ఇంత అవసరమా? ఇంత పెద్ద నేరగాడు అతను. ఏమన్నా మటలు చేయనోళ్ళు, చేసిన వాళ్ళు చేయనోళ్ళు అనేది పక్కన పెడితే ఎంతమంది ఉన్నారు? ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు మర్డర్ చేసిన కేసుల్లో, స్టాంపుల కుంభకరణ కేసుల్లో, దొంగతనాల కేసుల్లో, రేపుల కేసుల్లో, మర్డర్ కేసు ఎంతమంది ఉన్నారు? వాళ్ళందరినీ తీసిపోయి చంపుతారా? ఇప్పుడు అబబు శుభమో తెలియని చిన్న కుర్రాడు ఒకవేళ తప్పు చేసిండొచ్చు, తప్పు చేసినాడు అనుకున్నాం. తప్పు చేస్తే మరి అన్ని తెలిసి లక్షల మంది ఎన్నుకున్నటువంటి ప్రజాప్రతినిధులు తప్పు చేస్తే వాళ్ళని పూజ చేయాలా? వాళ్ళకి ఇదేమన్నా పెద్ద పెద్ద దండం తెచ్చి సన్మానం చేయాలా? మరి వాళ్ళని కలుస్తారు పోనీ వీళ్ళు ధైర్యంగా పోలీసులు జరిగిన తర్వాత తీసుకొని చంపమనండి. రైట్. మళ్ళీ మాట్లాడతా సార్. మనతోటి టీడీపీ అధికార ప్రతినిధి విజయశేఖర్ రెడ్డి గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. విజయశేఖర్ రెడ్డి గారు నమస్తే అండి. మ్యూట్లో ఉన్నారు, చూడండి, అన్మ్యూట్ చేయండి విజయశేఖర్ రెడ్డి గారు. సార్, మీకు ప్యానెల్ సభ్యులకి అట్లాగే ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. విజయశేఖర్ రెడ్డి గారు, మీరు మాట్లాడే ముందు అంబటి రాంబాబు గారు బయట ఒకటి ప్లే అవుతుంది, చూద్దాం. లాకప్ డెత్ జరిగితే ఏం చేస్తారంటే జనరల్గా వాళ్ళే కుట్టి చంపినా, వాడే ఉరేసి చచ్చిపోయాడేనో, లేదా గోడ దూకి చచ్చిపోయాడేనో, మా ప్రమేయం లేదేనో చెప్పి బాడీని తీసుకెళ్లి తల్లిదండ్రులకు అప్పచెప్తారు పోస్ట్ మార్టం చేసి. ఈ కేసు చాలా పెక్యూరియర్ కేసు. బాడీ లేదు, ఆ బాడీని వారే దహనం చేశారు, పోలీసు వారే. అంటే బాడీ ఉంటే ఆ బాడీని తీసుకువెళ్లి పోస్ట్ మార్టం చేస్తే ఎందుకు చనిపోయాడో అర్థమవుతుందనే ఉద్దేశంతో పోలీసులే ఆ డెడ్ బాడీని అతి జాగ్రత్తగా తీసుకువెళ్లారు. ఎలా తీసుకెళ్లారో తెలుసా? ముందు 2 వీలర్ మీద, ముందు ఒక కానిస్టేబుల్ నడుపుతాడు, వెనక ఒక కానిస్టేబుల్ ఉంటాడు, మధ్యలో ఈ శవాన్ని పెట్టుకుని కృష్ణలంక శ్మశాన వాటికి తీసుకెళ్లారు. అర్ధరాత్రి పూట శుభ్రంగా దహనం చేసి బూడి చేసేశారు. అంటే ఎవిడెన్స్ కూడా లేకుండా చేశారు. శభాష్, ఆ సిఐ నాగరాజ్ అంట. ఏంటి దారుణం? ఇప్పుడన్నా విన్నారా మీరు? లాకప్ డెత్తుల వరకు విన్నాం, కానీ లాకప్ డెత్ జరిగిన తర్వాత ఆ శవాన్ని కూడా దహనం చేసి ఎవిడెన్స్ లేకుండా చేసేటటువంటి ఒక దుర్మార్గమైనటువంటి పాలన ఇవాళ రాష్ట్రంలో జరుగుతుంది, రాజధానిలో జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారి ఇంటికి అతి సమీపంలో ఇంత దారుణం జరిగితే ఇవాళ ఏం చెప్తారంటే ఆ గాదే సాయికృష్ణ క్రిమినల్ అట, యాంటీ సోషల్ ఎలిమెంట్ అంట. అయితే అవ్వచ్చు, అయితే చంపేస్తారా? పోలీస్ స్టేషన్ తీసుకెళ్తారా? కోర్టులో ప్రొడ్యూస్ చేయరా? ఇతనితో పాటు 4గురిని తీసుకెళ్లారు, రౌడీ షీటర్లు అంట. 4గురిని తీసుకెళ్లారు, ఆ 4గురిని కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. ఇతను మాత్రం చంపేశారు. ప్రమాదవశాత్తు చంపేశారో, ఇంటెన్షనల్గా చంపేశారో తెలియదు. వాళ్ళ కుటుంబ సభ్యులు నాకు ఫోన్ చేశారు, వీళ్ళు ఎవరో కాదు, రాధారంగా మిత్ర మండలిలో పనిచేసినటువంటి వ్యక్తులు. ఒక కొడుకు గాదే సాయికృష్ణ అండి, గత 9వ తారీఖున పోయి. రైట్. విజయశేఖర్ రెడ్డి గారు, డోర్ డెలివరీలు చూసాం కానీ ఇలాంటి లాకప్ డెత్లు చూడలేదు. ఎలా చూస్తారు ఆయన మాట? డోర్ డెలివరీని చూసాం కానీ లాకప్ డెత్ను చూడలేదు.
సార్ నాకు ఒక పాత తెలుగు సామెత గుర్తొస్తోంది. అదేదో గొడ్డు ఈనిందంటే దూడను ఘాట్లో కట్టేయడం చెప్పారంట. అంటే గొడ్డు అసలు ఏంటదా, పిల్లలు పుడతారా గుడ్లకి? ఇదేదో పాత సామెత అండి. ఇప్పుడు అసలు నిజంగా పోలీసు వాళ్ళు ఆ సాయి కృష్ణ అనే వ్యక్తిని నిజంగా తీసుకెళ్లారా, నిజంగా హరాస్ చేశారా, ఇబ్బందులు పెట్టారా, కొట్టారా, చంపారా, కాల్చారా, ఎవరికైనా ఏమైనా తెలుసా? ఇప్పుడు మాట్లాడుతున్న అయ్యప్ప గారికి కావచ్చు, లేదంటే పెద్ద మనిషి మోహన్ రెడ్డి గారికి కావచ్చు, లేదంటే ఈ బడా నాయకులు ఎవరైతే ఉన్నారో వైసీపీ నాయకులు అంబటి రాంబాబు గారికి కావచ్చు, లేదంటే ఆయన ఇంకొక పెద్ద సుభాష్ తో మాట్లాడతాడు ఆయన మర్యాద రామన్న, ఆయన పేరు నాని గారు, ఆయనకి కావచ్చు, వీళ్ళకెవరైనా తెలుసా అండి? కేవలం అభూత కల్పనలు మీద ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోయడం, అవాకులు చెవాకులు పేయడం. అసలు నేను అడుగుతున్నా ఒక్క క్వశ్చన్ సార్, మిమ్మల్ని అడుగుతాను, మధ్యలో డిస్టర్బ్ చేయను, మధ్య ఒక్క క్వశ్చన్ అడగాలి. ఇవన్నీ అభూత కల్పనలు అయితే చంద్రబాబు గారు ఆయన మీద సిఐ గారి మీద ఎందుకు యాక్షన్ తీసుకోమని చెప్పారు? ఇలా 2 రోజుల నుంచి ప్రాపగాండా జరుగుతుంటే ఒక్క పోలీస్ డిపార్ట్మెంట్ కూడా అధికారం వచ్చి అంతా అభూత కల్పన ఎందుకు చెప్పలేదు? ఈ రోజు మీరు వచ్చి కూర్చుని అభూత కల్పన అంటే సరిపోద్దా? సార్ నేను అడుగుతున్నా, మీ దగ్గర ప్రూఫ్ ఉందా? అదే సార్, ప్రూఫ్ లేదు కాబట్టే జరుగుండొచ్చు అంటున్నారు. అభూత కల్పన ఉండొచ్చు అని మీరు అనాలి. అభూత కల్పన మీరు ఎలా స్టేట్మెంట్ ఇస్తారు? అదే అలా కాదు సార్, మీరు మాట్లాడారు. దీనిలో మీరు స్టేట్మెంట్ అంబటి రాంబాబు గారికి మీకు తేడా లేదు. సార్ చెప్పండి. చెప్పండి. మీ దగ్గర కావచ్చు, ఇక్కడ ఉన్న ప్యానల్ సభ్యుల దగ్గర కావచ్చు, లేదంటే ఆ మాట్లాడే అక్కడ లాయర్ దగ్గర కావచ్చు, లేదంటే సాయి కృష్ణ గారి వారి తల్లి దగ్గర కావచ్చు, ఎవరి దగ్గరైనా ప్రూఫ్లు ఉన్నాయా? అంబటి రాంబాబు ఏదైతే ప్రూఫ్ చూపిస్తున్నాడో, ఇదిగో పలానా వ్యక్తి సాయిని చంపేశారు, గోల్డ్ బిగ్ చంపారని ఒక ఫోటోను చూపిస్తున్నాడు, అది సాయిది కాదు, అది మ్యాట్ రెడ్డి అలియాస్ నవీన్ రెడ్డిది. అది సాక్షిలో ప్రముఖంగా ఏ ఫోటోనైతే చూపిస్తున్నారో అది నవీన్ రెడ్డి అనే వ్యక్తి. ఆ రోజు ఘోరంగా అతి దారుణంగా ఈ పిల్ల సాయి అనే వ్యక్తి, ఈయన పేరు మరి గద్దె సాయి కృష్ణనో పిల్లా సాయో ఇంకొక సాయో మాకు తెలియదండి. ఈ సాయి అనే వ్యక్తి అతి దారుణాధిదారంగా ఒక బీరు బాటలు పగలగొట్టి ఆ రోజు నవీన్ రెడ్డి అనే వ్యక్తిని అత్యంత ఘోరంగా చంపితే, ఆ చంపిన విధానాన్ని వీడియో తీస్తే, ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే ఏం పిక్కుంటారా మీరు అని పోలీసులు సవాల్ చేస్తే, ఆ రోజు ఏమయ్యారండి ఈ వైసీపీ నాయకులంతా? ఈ అంబటి రాంబాబు, ఈ పేర్నినాని, ఈ ఎల్ఎం మోహన్ రెడ్డి, ఈ పెద్ద పెద్ద బడా నాయకులంతా ఏమయ్యారండి ఆ రోజు? ఎందుకు మాట్లాడరు? ఏమంటే అంటే రెడ్లంటే మీకు గౌరవం లేదా సార్? ఈ రోజు మాట్లాడుతున్నారు మీరు కులం గురించి. అంటే ఎవరైతే క్రిమినల్ పని చేశాడో, క్రిమినల్ గా తయారయ్యాడో, క్రిమినల్ యాక్టివిటీస్ లో పాల్పంచుకున్నాడో 23 కేసులు. అది ఈ రోజు బలిజా లేదంటే కాపురి మాట్లాడుతున్న వ్యక్తులు నవీన్ రెడ్డిని ఏ వ్యక్తి చంపి ఆ రోజు వీడియో పోస్ట్ చేస్తే, ఆ రోజు ఏ వ్యక్తి అయినా ముందుకొచ్చి ఇదిగో రెడ్డి, ఒక నవీన్ రెడ్డి అనే వ్యక్తి రెడ్డి కులానికి సంబంధించిన వ్యక్తిని చంపాడని ఎవరైనా మాట్లాడారా? మాట్లాడరు. ఎందుకు? రెడ్ అంటే మీకు లెక్కలేదా? రెడ్ అంటే గౌరవం లేదా? లేదంటే రెడ్ల ఓట్లు అడిగిపోతాయిలే, మాకు కావాల్సింది కాపు ఓట్లు. కాపులు ఎవరైనా చనిపోయినప్పుడు అప్పుడు రాజకీయం చేస్తాం మేము. రెడ్లో లేకపోతే దళితులో ఇంకొకటి చనిపోతే మాకు సంబంధం లేదని వైసీపీ నాయకులు అలవాటైందా? లేదు. జగన్మోహన్ రెడ్డి గారికి ఏమన్నా ఈ రెడ్లో రెడ్డి సరిపోతే నాకేమి, నేను క్రిస్టియన్ కదా, రెడ్లు ఎట్లా విడిపోతే నాకేమని ఒక దారుణమైన భావన ఏదో చెప్పాలి వైసీపీ నాయకులు. సార్ నేను అడుగుతున్నా, 23 కేసులు ఉన్నమాట వాస్తవం కాదా సాయి మీద? అంటే కేసులు కొట్టేస్తే కోర్టు, సార్ నేను అడుగుతున్నా సార్, ఈ రోజు కోర్టుకు వెళ్ళిన 100% కేసుల్లో సార్ 5%, 10% కేసుల కన్నా ఎక్కువ ప్రూవ్ అవుతున్నాయా? మీరు చెప్పండి ఆన్సర్. 100% కేసులు కోర్టుకు పోతే 10% కూడా ఎక్కడ ప్రూవ్ కాని పరిస్థితి. అంటే ఈ 90 మంది అంతా నిర్దోషులేనా? నిజంగా తప్పు చేయలేనా? సార్ రకరకాల ప్రూఫ్లు లేకనో, ఎవిడెన్స్ లేకనో కొట్టేసింటారు. ఇంత దారుణంగా, ఇంత అన్యాయంగా ఒక క్రిమినల్ యాక్ట్ లో పాల్గొనే వ్యక్తి మీద ఒకరు వచ్చి కోర్టుకు వచ్చి ప్రూఫ్ చెప్పాలంటే, సాక్ష్యం చెప్పాలంటే ఎంత భయం అండి? ఏమండి, ఒక కేసు 2 కేసులు అండి, ఒక టైపా 2 టైపులా? సార్ మర్డర్ కేసు 307, 302 రకరకాల పోక్సో చట్టం కింద కేసులు, కేసులు
రకరకాల టార్చర్ కేసులు, దోపిడీ కేసులు, ఒక రకమైన కేసులు సార్. శేఖర్ రెడ్డి గారు, ఈ మిమ్మల్ని ఒకటి అడగాలి సార్, రాజ్యాంగంలో క్వశ్చన్ కేసులు అడగాలి. ఉంటే అన్ని కేసులు అతని మీద ఉన్న పరిస్థితి. సార్ మీరు అలాంటి వ్యక్తికి శేఖర్ శత్రువు ఉండరా? ఎస్ శేఖర్ రెడ్డి గారు ఒక క్వశ్చన్ అడగాలి మిమ్మల్ని. అలాంటి ఒక- వ్యక్తి కాదు సార్, శత్రువు ఉండరా? శేఖర్ రెడ్డి గారు ఒక క్వశ్చన్ అడగాలి. మోహన్ రెడ్డి గారు దయచేసి ఒక్క నిమిషం. మోహన్ రెడ్డి గారు, శేఖర్ రెడ్డి గారిని ఒక క్వశ్చన్ అడగాలి. అభూత కల్పన అని మీరు అంటున్నారు, మీరు స్టేట్మెంట్ ఇచ్చారు. అంబటి రాంబాబు గారు చంపేశారని స్టేట్మెంట్ ఇచ్చారు. పోలీసులు ఇంత ప్రాపకాండ జరుగుతుంటే ఎందుకండి దీన్ని ఖండించలేదు? చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఆయన్ని సస్పెండ్ చేశారు? ఎందుకు సస్పెండ్ చేశారు? సంపలేదు కదా. సార్ సార్ మోహన్ రెడ్డి గారు మీరు మాట్లాడండి. సార్, నేను అదే అడుగుతున్నా. ఈ రోజు సింగపూర్ నుంచి వచ్చిన వెంటనే చంద్రబాబు నాయుడు గారు అందరి మొత్తం పోలీస్ అధికారులతో, డీజీపీ కావచ్చు, ఇంటెలిజెన్స్ డీజీపీ కావచ్చు, అక్కడున్న సిపి రాజశేఖర్ బాబుతో కావచ్చు, అందరితో మీటింగ్ పెట్టాడు. దాంట్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా పాల్గొన్నారు. ఏదైతే వీళ్ళు మాట్లాడుతున్నారో కాపులకు అన్యాయం జరుగుతోంది, కాపు కులస్తులకి దారుణంగా ఇబ్బంది పెడుతున్నారు, ఈ రాష్ట్రంలో కాపు సామాజిక వర్గం చెందిన వ్యక్తులను బతకనివ్వట్లేదని ఏదైతే మాట్లాడుతున్నారో దాంట్లో భాగంగానే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు సరే మీరు ఇంతగా మీరు మాట్లాడుతున్నారు కదా, సో అందుకనే చర్యలు తీసుకున్నారు. ఈ రోజు ఇప్పుడు ఏదైతే మాట్లాడుతున్నారు, ఇప్పుడు ఉంటుంది. అందుకనే సార్ సిఐ నాగరాజు గారిని విఆర్ పంపారు, కొత్త సిఐ మురళీకృష్ణ గారిని అక్కడికి విధులకి బదిలీ చేశారు. కొత్త సిఐ దాన్ని విచారించారు. సార్ ఇప్పుడు సిఐ నాగరాజు గారి మీద మీరు అభాండాలు వేసినప్పుడు అదే వ్యక్తి మిస్సింగ్ కేసులు విచారించలేదు కదండి. అందుకనే కొత్త సిఐ మురళీకృష్ణ అక్కడికి బదిలీ చేశారు, అక్కడ విధుల్లోకి తీసుకొచ్చారు, మురళీకృష్ణకు ఆ కేసు అప్పగించారు. అట్లాగే సార్ సీనియర్ అధికారులతో ఈ రోజు విచారణ చేస్తున్నారు. ఈ ఇన్వెస్టిగేషన్ కూడా రాజమండ్రి ఎస్పీ అనుకుంటా ఒక ఐపీఎస్ అధికారికి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గా వేశారు. కాబట్టి ఈ కేసు ముందుకెళ్తుందనే భావంలో చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ చేశారు. సార్ ఇంకా ప్రెషర్ ఉంది కాబట్టి సిఐ నాగరాజు గారిని సస్పెండ్ కూడా చేశారు. ఎందుకు? ఒక బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద. ఒకవేళ నిజంగా ఏమైనా చేశారేమో, ఇప్పుడు వీళ్ళందరూ మాట్లాడుతున్నారు కదా, కానీ నేను అడుగుతున్నా ఎక్కడైనా ప్రూఫ్ ఉందా? సిఐ నాగరాజు గారు చంపినట్టు కానీ, లాకప్ చేసినట్టు కానీ లేదు సార్. ఒక పోలీస్ స్టేషన్ లో 10 మందో 20 మందో పోలీసులు ఉంటారు. సిఐ ఒకటే ఉంటాడా? అక్కడున్న కానిస్టేబుల్స్ ఉండరా? ఎస్ఐ ఉండరా? ఏఎస్ఐ ఉండరా? వాళ్ళకి ఊరికి తెలియకుండానే సిఐ నాగరాజు సాయి కృష్ణ చంపే పరిస్థితి ఉంటుందా? ఒక లాకప్ జరిగితే ఎంత దారుణమైన పరిస్థితి ఉంటుందంటే సార్, మే 9వ తేదీన ఆయన స్టేషన్ తీసుకెళ్లారని మాట్లాడుతున్నారు. మే 9వ తేదీన అతన్ని తీసుకెళ్లారని ఎక్కడ ప్రూఫ్ ఉందండి? వారి మదర్ని పిలిపించి అడిగారు, ఏమ్మా ఈ మాదిరిగా నీ కొడుకు ఇబ్బందులు పెడుతున్నాడు, రకరకాల క్రిమినల్ యాక్టివిటీస్ లో ఉన్నాడు, అతన్ని మాకు అప్పగించండి, అతని మీద వారెంట్ ఉంది, ఈ మాదిరిగా అతన్ని మేము అరెస్ట్ చేయాలని మాట్లాడారు. ఆమె నాకు తెలియదని చెప్పింది. ఇంకంతటితో అయిపోయిన తర్వాత ఏం జరిగిందనేది ఆమెకేనే తెలుసా? లేదు ఆ లాయరే తెలుసా? ఏమీ తెలియకుండా ఈ రోజు ఇలా మాట్లాడడం ఏంటండి? సార్ పోలీసు సార్, విజయశేఖర్ రెడ్డి గారు అరెస్ట్ జరగలేదు, ఆయన తీసుకెళ్ళలేదు, ఆయన కొట్టలేదు అని చెప్పి, చంపలేదు, కాల్చలేదు, కుటుంబ సభ్యులన్నీ చేసేవి కూడా పచ్చి అబద్ధాలని మీరు స్టేట్మెంట్ ఇస్తున్నారా? ఆయన చంద్రబాబు నాయుడు చెప్పినాడు, అందుకే ఇస్తున్నారు. మీరు స్టేట్మెంట్ ఇస్తున్నారా? జరిగి ఉండొచ్చు అని అంటున్నారా? మీరు అనే దానిలో మీరు స్టేట్మెంట్ ఇవ్వడమే కనపడుతుంది. అంబటి రాంబాబు గారు చేసిన తప్పే మీరు అదేదో హాజరు పెట్టమను అబ్బా, ఈ పంచాయతీతో హాజరు పెట్టమను. ఎస్ శేఖర్ రెడ్డి గారు సరిపోతుంది కదా. శేఖర్ రెడ్డి గారు, ఎస్ శేఖర్ రెడ్డి గారి దగ్గర పవర్ ఆఫ్ అయినట్టుంది. మళ్ళీ మాట్లాడదాం సార్ ఆయనతో. మనం జనసేన నేత లక్ష్మీకాంత్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. లక్ష్మీకాంత్ గారు నమస్తే అండి. ఎస్ లక్ష్మీకాంత్ గారు కూడా అందుబాటులో లేరు. ఎస్ అక్షర్ సత్యం గారితో మాట్లాడదాం. అక్షర్ సత్యం గారు ప్లీజ్. అక్షర్ సత్యం గారు, ఎస్ అక్షర్ సత్యం గారిని మళ్ళీ తీసుకుందాం. ఎస్ సార్ ఇస్తాను సార్, చెప్పండి. శేఖర్ రెడ్డి అదే పనిగా ఏదో మేమేదో ఉద్దేశపూర్వకంగా ఆరోపణ చేసినట్టు మాట్లాడుతున్నాడు కదా, మరి వాళ్ళ తల్లి వచ్చి ఆమె కొట్టుకుంటుంది, అయ్యా బూడిది ఇవ్వండి, నా శవం ఇవ్వండి అని చెప్తాను. మంచిని చూపించామనండి, చూపిమనండి, చూపిమనండి. అదే కదా సార్, అంబటి రాంబాబు గారు మొత్తం ఎవిడెన్స్ అంతా కలెక్ట్ చేయకుండా బయట నుంచి ఇంకేమీ రాకుండా చెప్పడమూ తప్పే.
అదేవిధంగా ఈయన కూడా ఇలా అభూత కల్పన అని మాట్లాడటం కూడా తప్పే. దాన్ని రెండు ప్రశ్నించాను నేను. ఎస్, లక్ష్మీకాంత్ గారు జాయిన్ అయ్యారు. లక్ష్మీకాంత్ గారు, అంబటి రాంబాబు గారు చెప్పింది 100% కరెక్ట్. ఆయన దగ్గర అన్ని ఎవిడెన్స్ మీకు అలా అనిపించుందిలేండి, తప్పలేదు. తెలిసిన లేదో. రైట్. లక్ష్మీకాంత్ గారు నమస్తే సార్. లక్ష్మీకాంత్ గారు, నా వాయిస్ వినపడుతుందా? సార్ నమస్తే. ఎస్, లక్ష్మీకాంత్ గారు, జరుగుతున్న ప్రోపగాండా మీకు తెలుసు ఎంతటి దారుణమైన పరిస్థితులు గత 3 రోజులుగా బెజవాడ కేంద్రంగా ఉన్నాయో. మరి ఈ మొత్తాన్ని మీరు ఎలా చూస్తారు? మధ్యలో మీ అమ్మిశెట్టి వాసు ఏదో రాజీకి కుదిర్చాడని రకరకాల మాటలు డైరెక్ట్గా వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి అమ్మిశెట్టి వాసు పేరు కూడా వాళ్ళు చెప్పారు. అసలు మీ అమ్మిశెట్టి వాసు మీద ఏమన్నా క్రమశిక్షణా చర్యలు ఏమైనా తీసుకుంటారా? ఏం జరుగుతుంది మీ జనసేన పార్టీలో? సార్ ముందుగా మీకు, మోహన్ రెడ్డి గారికి, కోటిపల్లి అయ్యప్ప గారికి, విజయశేఖర్ రెడ్డి గారికి, మీ ఏఎన్ఎన్ వీక్షకులకి అందరికి నమస్తే అండి. నమస్తే. అయితే మీరు మాట్లాడే ముందు పేర్ని నాని గారు బయట ప్లే అవుతే మీరు మా డిబేట్లోకి వెళ్ళండి. పేర్ని నాని గారు బయట ప్లే చేయండి ఒకసారి. పవన్ కళ్యాణ్ గారికి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి జనసేన వాళ్ళ గురించి ఏమీ పట్టింపు ఉండదు. ఆయనకి ఏమీ కనపడవు, వినపడవు. కనపట్లే సార్, నాకు వినపడదు సార్ అంటాడు. చూసావా అట్ట అనమాట. ఏముంది తెలంగాణలో ఎవడో అంట ఒంట్లో బాగోలేదు, మా అన్నయ్య కావాలన్నా అంటే పరిగెడుతున్నాడు. ఇక్కడ చచ్చిపోయాడు రా ఒకడని చెప్తుంటే తల్లి ఏడుతుంది, బూడిదన్ని ఇవ్వండి రా అని చెప్పని అడుగుతుంటే ఇది వినపడదు. ఈ జనసేనుడి మాట వినపడదు. మా ఊళ్ళో ఇల్లు నేలమట్టం చేశారు రా బాబు అని చెప్తుంటే అది కనపడదు. అలా ఏడు వినపడదు. జనసేన వాళ్ళు, మా తెలుగుదేశం వాళ్ళు మా ఆస్తులు లాక్కుంటున్నారా అంటే వినపడదు, కనపడదు. తెలంగాణలో ఎవడో అంట అభిమాని అంట నాకు ఒంట్లో బాగాలేదు అన్నయ్య అంటే వచనా తమ్ముడు అని వెళ్ళిపోతున్నాడు. ఆంధ్రలో మాత్రం కనపడదు, వినపడదు. ఎస్, లక్ష్మీకాంత్ గారు ప్లీజ్. రైట్. ఇప్పుడు రాజకీయ పక్కన కొంచెం నా మాట క్లియర్ అండి? ఎస్, క్లియర్ గా ఉంది, మాట్లాడండి. ఇప్పుడు రాజకీయంగా కొంతసేపు ఇవన్నీ నేను స్ట్రక్ అయ్యారు లక్ష్మీకాంత్ గారు. ఐ థింక్ మీరు రీజాయిన్ అవుతారు అనుకుంటున్నాను. కోటిపల్లి అయ్యప్ప గారు ప్లీజ్ కంటిన్యూ చేయండి, కంక్లూడ్ చేయండి. అయ్యప్ప గారు మీరేం చెప్పదలుచుకున్నారో కంక్లూడ్ చేయండి. మ్యూట్ లో పెట్టినట్టుగా ఉన్నారు. ఎస్, మ్యూట్ లేదు, కంక్లూడ్ చేయండి. ఇక్కడ నేను ఒకటి చెప్తున్నానండి, సాయి కృష్ణ లేకపోతే అధికార పక్షంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా వాళ్ళని కోర్టు ముందు ఆధారపరచవలసిన బాధ్యత వాళ్ళదే కదండి. ఇప్పుడు వరకు విజయవాడ నగర పాలక ఏదైతే కమిషనర్ గారు ఉన్నారో ఆయన ఒక మీడియా మీటింగ్ పెట్టి అసలు మేము సాయి కృష్ణ అరెస్ట్ చేయలేదు, మా సిఐ గారు చంపలేదు, మాకు ఏ విధమైన సంబంధం లేదని ఎప్పుడైనా ఖండించినట్టు దాఖలాలు ఎక్కడైనా ఉన్నాయా? ఆరోపణలు బహిరంగంగా వాళ్ళు ఏమేం చేశారు పిన్ టు పిన్ చెప్తున్నారు. ఆయన ఆధారాలు ఉన్నాయా అన్నారు. అందులో 4-5 వీడియోలు తీసినటువంటి కానిస్టేబుల్ మాకు పట్టుకొచ్చి ఇచ్చారండి. ఆ కానిస్టేబుల్ ఇదిగో పలానా చోట సిఐ గారు ఇలా చేశారు, పలానా రోజున ఇలా కొట్టారు, పలానా బండి మీద తీసుకెళ్లారు, పలానా బర్రెల గ్రౌండ్ లో దహనపరిచారు, మీ అబ్బాయి ఇంక లేడు, ఇందులో మా ప్రమేయం ఏమీ లేదు, అంతా సిఐ గారే చేశారు అని చెప్పి బాహాటంగా ఆ స్టేషన్ లో పనిచేసేటువంటి ఇతర సిబ్బంది చెప్తూ ఉన్నారు. ఇప్పుడు చనిపోయిన వ్యక్తి పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అండి, అతని మీద ఎస్, విజయశేఖర్ రెడ్డి గారు ఏదో అడుగుతున్నారు మిమ్మల్ని, చూడండి. విజయశేఖర్ రెడ్డి అతను జనసేన పార్టీ కాదండి. సార్ నిజంగా మీకు ఎవరో ఒక కానిస్టేబుల్ చెప్పి ఉంటే మీ దగ్గర ప్రూఫ్ ఉంటే మీరు ఎందుకు ఇప్పుడు ఆ లాయర్ ఎవరో కోర్టుకి వెళ్ళారు కదా హైకోర్టుకి, ఆమెకు ఎందుకు ఇవ్వరా ఆ ప్రూఫ్ ని? ఎందుకు ఆ ప్రూఫ్ ని బయట పెట్టరు? మీకు ఫోన్ మెసేజ్ బయట పెట్టండి. నేను ఒకటే మాట్లాడుతున్నా, కట్టుకథలు ఎంక్వైరీ చేస్తాం, కోర్టు హాజరుపడతామని చెప్తారా? అసలు మీరు బెంగళూరు ఎమ్మెల్యే కేసులు లేవా? కేసులు లేవండి.
ఏమో తెలుగుదేశం ఎమ్మెల్యేలు ఉంటారా? ఎంతమంది జన సైనికులు పట్టుకుని పెట్టుకుంటున్నారు మీరు తెలుగుదేశం కార్యకర్తలుగా? ఈ పక్కనేమో అమ్మడి దీపుని, ఆ పక్కనేమో సంకులు మావయ్య, ఓ పక్కనేమో తండ్రిపల్లి పెద్ద, ఓ పక్కనేమో నిలగారు, ఓ పక్కనేమో సాయకృష్ణ. ఎంతమంది చనిపోతున్నారని ఈ కూటమి ప్రభుత్వంలో ఒకదారుణంగా స్పందిస్తారా? హోంమంత్రి స్పందిస్తారా? న్యాయ వ్యవస్థ లేదు, పోలీసు వ్యవస్థ లేదు. ఈ కూటమి ప్రభుత్వంలో జన సైనికులకు 100% న్యాయం జరగట్లేదు. కనీసం సమర్థించుకుంటారు. ఆధారాలు ఉన్నాయా? ఆధారాలు ఉన్నాయంటారు. మీ దగ్గర ఒక అతను తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్ సీసీపీలను బయట పెట్టండి. సీసీపీలను బయట పెట్టి ఇదిగో వాళ్ళు చెప్తున్న కేసులో ఈ సేవకులు పెట్టి మా చేసి రాలేదు బయట పెట్టండి. మీరు గురించి మాట్లాడుతున్నారు. ఈ రోజు అన్యాయంగా కేసులు తీసుకొస్తున్నది ఈ గోడ ప్రభుత్వం. శేఖర్ రెడ్డి గారు ఇస్తే ఆగండి. శేఖర్ రెడ్డి గారు మీకు ఇస్తాను. శేఖర్ రెడ్డి గారు మీకు ఇస్తాను. అయ్యప్ప గారు కంక్లూడ్ చేయండి. మీరు ఏమంటారు ఇప్పుడు? కంక్లూడ్ చేయండి. కంక్లూడ్ చేద్దరు గారు ఇస్తాను. ఆధారాలు ఉన్నాయని అడుగుతున్నారు. ఇంకా హైకోర్టు సీసీ ఫుటేజ్ అడిగినప్పుడు హైకోర్టులో వేసిన తర్వాత కానిస్టేబుల్ వచ్చి అయ్యా మీ బిడ్డ లేడు అని చెప్పారు. పోలీసులు వ్యతిరేకంగా కానిస్టేబుల్ ఎక్కడికైనా వెళ్ళి కోర్టులో చెప్తే వాళ్ళ జాబులు ఉంటాయండి. ఆ సిఐల కంటే కూడా కానిస్టేబుల్ ఎక్కువ. నేను ఒకటి చెప్తున్నానండి, సీసీ ఫుటేజ్ అడిగింది కోర్టు సబ్మిట్ చేయమని. సీసీ కెమెరాలు పనిచేయట్లేదండి. కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో సీసీ కెమెరాలు పనిచేయకపోతే ఏం పని చేస్తున్నాయని చెప్పాలి. మరి సీసీ ఫుటేజ్ ఎందుకు పనిచేయట్లేదు? ఎందుకు ఆధారాలు బయటపెట్టారు? మీరు ఆధారాలు ఉన్నాయని ఎదరోళ్ళు ప్రశ్నిస్తున్నారు. మరి మీరు ఇదిగో పలానా రోజుని వాళ్ళు బాధిత కుటుంబం ఆరోపిస్తున్నట్టు మేము అరెస్ట్ చేయలేదు, మా స్టేషన్ సీసీ ఫుటేజ్ ఇది చూసుకోండి అని చెప్పి మీరు బహిరంగ అభిప్రాయం అర్థమైంది. అయ్యప్ప గారు చేశారో ఆ రోజు పనిచేయలేదా సీసీ కెమెరాలు? అసలు లాకప్ లో చేశారు నమ్మకం ఏంటి ఆ రోజు? ఈ సీసీ ఫుటేజ్ బయట పెట్టండి. ఇప్పటి వరకు హైకోర్టు వారు ఏం చెప్పారు సార్? 29వ తేదీ వరకు మీరు చెప్పారు. పోలీసులు అతను వెతుకుతున్నారు సార్. ఫైనల్ గా బాధ్యత పోలీసు వారిదే. అతని మీద శేఖర్ రెడ్డి గారు ఆగండి. శేఖర్ రెడ్డి గారు మీకు ఇస్తాను, ఆగండి. శేఖర్ రెడ్డి గారు మీరు శేఖర్ రెడ్డి గారు ముగ్గురు మాట్లాడితే అర్థం కాదు. శేఖర్ రెడ్డి గారు అయ్యప్ప గారు మీరు ఏమంటారు? సీసీటీవీ ఫుటేజ్ ఇవ్వాల్సిన బాధ్యత వాళ్ళ మీదే ఉంటుంది. మీరు అన్న అభిప్రాయం అర్థమైంది. చివరిగా చెప్పండి. మిగతా వాళ్ళు కూడా వెళ్ళాలి. నేను ఒకటి చెప్తున్నాను, అత్యాచారం చేసిన వ్యక్తులు సమర్థించట్లా, కానీ చట్టాన్ని చేతిలో తీసుకుని మనుషులను చంపడం అనేది తప్పు. పోలీసు వ్యవస్థకి సిగ్గుచేటు. ఇటువంటి పనులు చేయకూడదు. ఖచ్చితంగా సిఐ గారి మీద యాక్షన్ తీసుకోవాలి. ఇద్దరు ఒకటే సామాజిక వర్గం అయినప్పటికీ కూడా వారి మీద యాక్షన్ ఖచ్చితంగా ఉండాలి. ఇటువంటి జరగకుండా చేయవలసిన బాధ్యత కూటమి ప్రభుత్వం మీద ఉంది. ఈ కేసులో పూర్తి స్థాయిలో దర్యాప్తు. నేను ఒకటి మాట చెప్తున్నాను, రాజమండ్రి ఎస్పీ గారిని అయితే అతను నరసింహ గారండి, అతని మీద కూడా చాలా అలిగేషన్స్ ఉన్నాయి. అతను పారదర్శకంగా ఏ ఎంక్వైరీ కండక్ట్ చేయలేదు. అతను కాకుండా వేరే ఎవరంటే కేవలం ఎస్పీ గారిని వేస్తే ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. లక్ష్మీకాంత్ గారు అదే అధికారులు చూసుకుంటారు. అయ్యప్ప గారు నేను మీరు చూడరు. శేఖర్ రెడ్డి గారు అది కరెక్ట్. అయ్యప్ప గారు సమయం అయిపోయింది. దానివల్ల భావించొద్దు. కాసేపు మ్యూట్ చేయండి. లక్ష్మీకాంత్ గారు కాసేపు మ్యూట్ చేయండి. లక్ష్మీకాంత్ గారు మీరు మాట్లాడండి, కంక్లూడ్ చేయండి. లక్ష్మీకాంత్ గారు వాళ్ళు మ్యూట్ లో ఉన్నారు. మీ దగ్గర సిగ్నల్ లేక మీరు వెళ్ళిపోయారు కాబట్టి మళ్ళీ మీ దగ్గర బ్రేక్ అయింది సార్. ఇప్పుడు దీన్ని రాజకీయ కోణంలో కాకుండా ఒక కుటుంబంలో ఒక తల్లి కడుపు కోతగా అయితే ఒక మాట అయితే మేము చెప్తున్నాం సార్. ప్రభుత్వం అయితే ఈ విషయంలో నిష్పక్షపాతంగా మేము ముందుకు వెళ్తున్నాం అని చెప్పేసి మేము చెప్తున్నాము. దీనికి పూర్తి వివరాలు మేము చెప్తున్నాము. దీన్ని మొదటి నుంచి ఆది నుంచి కూడా ఆధారంగా మిత్రమండలి నుంచి నాకు వచ్చిన ఎప్పుడైతే రమ్మటి రాంబాబు గారిని అప్రోచ్ అయ్యారో దాని ప్రకారంగా నేను మాట చెప్పదలుచుకున్నాను సార్. ఫస్ట్ అంబటి రాంబాబు గారిని అరెస్ట్ చేయాలండి. అరెస్ట్ చేసి బండి మీద ఎవరు ముందు కూర్చోబెట్టుకున్నారు, వెనకాల ఎవరు కూర్చోబెట్టుకున్నారు, అక్కడ లాకప్ డెత్ జరిగినప్పుడు ఫోటోలు ఎట్లా బయటకు వచ్చినాయి, లోపల అధికారులు ఇచ్చారా లేదంటే సహచర ఖైదీలు ఇచ్చారా? ఎందుకంటే సార్ వాళ్ళ మావయ్య మీడియా ముందుకు వచ్చి ఒక మాట మాట్లాడుతున్నారు.
సహచర ఖైదీలే చెప్పారండి అతన్ని చంపేశారు అన్నట్టుగా. మరి దానికి తగ్గట్టుగా పూర్తి వివరాలు అంబటి రాంబాబు గారు లాంటి వ్యక్తిని కూడా అరెస్ట్ చేసి మీరు ఆ టైంలో జైల్లో ఏం చేస్తున్నారు, లేదంటే బండి మీద శవాన్ని తీసుకెళ్లి కృష్ణలంకలో దహనం చేస్తున్నప్పుడు మీరేం చేస్తున్నారు అని పూర్తి ఆధార్ కావాలి సార్. ఎందుకంటే మాట్లాడితే ఇవాళ కాపు జాతికి ఏదో తప్పు జరిగిపోతుంటే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడాలన్నట్టుగా వీళ్ళు మాట్లాడుతున్నారు. ఇవాళ గుడివాడ అమర్నాథ్ కాపు జాతికి సంబంధించిన వ్యక్తి ఏమో అనిత గారి మీద మేకప్ల గురించి మాట్లాడతారు. పంచాయతీరాజ్ శాఖలో కూర్చున్నటువంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారేమో ఈ విషయాల మీద స్పందించాలని చెప్పేసి హోంశాఖకి సంబంధించిన వ్యక్తులకు చెప్పకుండా మమ్మల్ని రాజకీయంగా ఎదుర్కోలేక జనసేన మీద ఒక మరకలు రుద్దడం అయితే ఈ వైఎస్ఆర్సీపీ నాయకులకి సరిపోయిపోతుంది. పేర్ని నాని గారి గురించి ఏమంటారు? పేర్ని నాని గారి వ్యాఖ్యలు విన్నారు కదా మీరు, పేర్ని నాని గారి గురించి ఏమంటారు? సార్ నన్ను టైం లేదు, నన్ను మాట్లాడడం మీరు మధ్యలో క్వశ్చన్ లేదు. కంచర్ల శివ 2021, మహమ్మద్ గౌస్ 2021, లేదంటే చీరాల కిరణ్, ఈ చీరాల కిరణ్ గురించి అందరూ మీడియా ఛానల్స్ వాళ్ళందరికీ తెలుసు. సుబ్రహ్మణ్యం, ఇట్లాంటి విషయాలు చూసుకుంటా ఉంటే సార్ ఇవన్నిటికన్నా గొప్ప విషయం రోడ్డు లేదండి, మా గ్రామానికి రోడ్డు వేయండి అన్న పాపానికి ఆత్మహత్య చేసుకునేటట్టుగా అన్నే రాంబాబు లాంటి ఎమ్మెల్యే బాధలు పెడితే ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి మా జనసైనికుడు. సార్ ఎంతసేపు జనసేనలో ఒక రౌడీ షీట్ ఉన్న వాళ్ళే ఉంటారా? మురళీ నాయక్ లాంటి గొప్ప దేశం కోసం ప్రాణత్యాగం చేసేవాళ్ళు కూడా ఉంటారు సార్. ఈ విషయం తెలుసుకోవాలి వైఎస్ఆర్సీపీ నాయకులు. ప్రభుత్వం అనేది ఇవాళ రోజున పొద్దున్న కిటికేస్తే సాయంత్రం వచ్చేటట్టు కాదు. ఇక్కడ చట్టాలు ఉన్నాయి. ఆర్టికల్ 22 అనేది ఒకటి చదువుకోండి. దాని ప్రకారంగా అరెస్టులు, నిర్బంధాలు ఎట్లాగుంటాయి, మెజిస్ట్రేట్ కోర్టులో ఏ విధంగా చెప్పాలి, లేదంటే జ్యుడిషియల్ కోర్టులో ఏ విధంగా చెప్పాలి, లాకప్ డెత్ చేస్తే, లేదంటే ఒక ఖైదీ ప్రకారంగా ఎప్పటికప్పుడు అప్డేట్ ఏ విధంగా ఇవ్వాలనేది ఇవాళ కోర్టులో తెలుసుకోవాల్సిన విషయం. అంతేగాని ఇట్లాంటి చర్చా వేదికలు పెట్టుకొని ఏదో మసీదు పూర్తి మారేడుకాయ చేసినట్టుగా ఇవాళ వైఎస్ఆర్సీపీ కుల రాజకీయాలు చేస్తే మాత్రం కూటమి ప్రభుత్వం సైలెంట్ గా మీరన్న అభిప్రాయం అర్థమైంది. కంక్లూడ్ చేయండి పేర్ని నాని వ్యాఖ్యలు గారి గురించి కూడా. ఎందుకంటే అక్కడ తెలంగాణలో అయినా ఎక్కడైనా భారతదేశ వ్యాప్తంగా ఎక్కడున్నా వెళ్ళే అవకాశం పవన్ కళ్యాణ్ గారికి ఉంటుంది. ఆయన వ్యంగ్యంగా మాట్లాడడానికి మీరు ఎలా చూస్తారు? ఇక్కడ లేరంట. ఒక జన్యుపరమైన వ్యాధితో ఇబ్బంది పడి చివరి కోరికగా నేను పవన్ కళ్యాణ్ గారిని చూడాలి అని అన్నందుకు మానవత్వంగా పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు. మానవత్వం లేని ఇట్లాంటి ఉన్మాదులు, రాజకీయ ఉన్మాదులు ఇవాళ మసిగా గుడ్డగాల్చి ముఖం మీద వేసినట్టుగా పవన్ కడుపుకు అన్నం తింటున్నాడా, అశుద్ధం తింటున్నాడా, పోటుగాడు అంటున్నాడు. ఇట్లాంటి పకీరు గాడు, ఇట్లాంటి పనికి మాలిన యదువులు ఇవాళ రోజున రాజకీయంగా ఉండే కదా రాష్ట్ర దుస్థితి ఈ పరిస్థితిలోకి వచ్చింది. రాష్ట్రంలో జరగాల్సిన ఇట్లాంటి సంఘటనలు ఇవాళ రోజులు చర్చ వేటుకు పెట్టుకునే పరిస్థితి వచ్చింది. రాష్ట్రంలో శాంతి భద్రతలో నాశనం అయిపోయిన పరిస్థితి, రాష్ట్రాన్ని 30 సంవత్సరాలు వెనక తీసుకెళ్లిసిన పరిస్థితి. ఇవాళ వీళ్ళు నీతి మాటలు మాట్లాడుతూ నీతి మాటలన్నీ వాళ్ళ రోజులు మీడియా ముందు మాట్లాడతారా? సిగ్గుచరాలు వ్యవసాయం కడుపుకు అన్నం తింటలేదా? ఒక మానవతా దృక్పథంతో ఆలోచిస్తారా? ఒక పైశాచికతంగా ఆలోచిస్తారా? కడుపుకు అన్నం తింటున్నాడా, అసుఖం తింటున్నాడా? ఈ 100 పేరు మేని అని చెప్పేసి మేము అడుగుతున్నాం. సిగ్గు జనాలు లేవా అని చెప్పేసి అడుగుతున్నాం. పవన్ కళ్యాణ్ గారి గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మూడోలో పెట్టుకుంటే అంత మంచిది. లేదంటే రేపు పొద్దున మా నియోజకవర్గంలో మేము చేసాం సన్మానం ఒకసారి, అదే సన్మానం మళ్ళీ ఇంకోసారి చేయాల్సి వస్తుంది. లక్ష్మీకాంత్ గారు, మీ అభిప్రాయం అర్థమైంది. మంచి మానవత్వం లేని ఒక క్రూరమైన వ్యక్తిగా మీరు పేరుని నాని అభివర్ణించారు. మీ యొక్క అభిప్రాయం అర్థమైంది. ఎస్, మీరు కంక్లూడ్ చేయండి. మోహన్ రెడ్డి గారు కంక్లూడ్ చేయండి. మ్యూట్లో ఉన్నారు సార్, చూడండి మ్యూట్లో ఉన్నారు మోహన్ రెడ్డి గారు. అన్మ్యూట్ చేయండి సార్. మోహన్ రెడ్డి గారు మీరు మ్యూట్లో ఉన్నారు సార్, మీరే మ్యూట్లో ఉన్నారు. ఎస్, కంక్లూడ్ చేయండి మోహన్ రెడ్డి గారు. అన్మ్యూట్ చేయండి సార్, మీరు మ్యూట్లో ఉన్నారంట. మోహన్ రెడ్డి గారు మీరు మ్యూట్లో ఉన్నారు, అన్మ్యూట్ చేయండి, అన్మ్యూట్ చేయండి. ఎస్ ఎస్, మోహన్ రెడ్డి గారు మళ్ళీ మాట్లాడతారు. శేఖర్ రెడ్డి గారు మీరు కంక్లూడ్ చేయండి.
మీ వాయిస్ నన్ను కూడా బాధ పెట్టారు, Yes. నన్ను బెదిరించారు, నన్ను ఇబ్బంది పెట్టారని మాట్లాడుతుంది. సరే, తర్వాత ఆయన కొడుకున పోలీసులు తీసుకెళ్లి ఉంటే మళ్ళీ ఎందుకు ఆమె పోలీస్ స్టేషన్ పోలేదు? ఎందుకు తను కాకపోయినా కనీసం ఒక లాయర్ అయినా తీసుకెళ్లి ఎందుకు పోలీసులతో కూర్చోబెట్టి ఆ పోలీసులతో అడగలేదు? ఇస్తాము, లేదు, అడిగారు, తర్వాతనే ఇస్తాము. సార్ ఒకవేళ పోలీసులు పలకనప్పుడు ఎందుకు అప్పుడే కోర్టుకు పోలేదు? ఎందుకు మే 9 నుంచి జూన్ 6 వరకు ఎందుకు వాళ్ళు కాలక్షేపం చేశారు? అంటే నిజంగా పోలీసులు తీసుకెళ్లి అక్కడ టార్చర్ పెడుతూ ఉంటే, అక్కడ ఇబ్బంది పెడుతూ ఉంటే ఖచ్చితంగా మీరు కోర్టుకి వెళ్ళాలి కదా. ఎందుకు జూన్ 1 వీక్ వరకు ఎందుకు ఆగారు? ఆ మధ్య కాలంలో ఆమె ఎందుకు పోలీస్ స్టేషన్ పోలేదు? లేదు, తను పోలేని పరిస్థితి ఉన్నప్పుడు తన బంధువుల్లో లేదా తన తమ్ముడైన నాగేశ్వరరావు గారినో ఎవరినో ఒకరిని లేదా లాయర్నో పిలుచుకెళ్ళలేదా పోలీస్ స్టేషన్కి? ఎవరినో పోయి అడిగారా? మరి అడిగినప్పుడు ఒకవేళ పోలీసులు కాదన్నప్పుడు ఆ రోజు ఎందుకు ప్రెస్ మీట్ పెట్టినా? ఆ రోజే ఇప్పుడు ఎవరైతే ఈయన ఇప్పుడు దేశోద్ధారకుడు, దేశరక్షకుడు ఉన్నాడు అంబటి రాంబాబు గారు, ఆయన్నే పిలిచి ఎందుకు ప్రెస్ మీట్ పెట్టినా? లేదంటే ఆయన మర్యాద రామన్ ఆయన పేరు నాని గారిని ఎందుకు పిలిచి ప్రెస్ మీట్ పెట్టినా? ఇవన్నీ కూడా సార్ 100 క్వశ్చన్స్ ఉన్నాయి. అట్లాగే వారి మేనమామైన నాగేశ్వరరావు ఏం చెప్పారు సార్ ప్రెస్ మీట్ లో? వాడు ఒక నరహంతకుడు, ఒక క్రిమినల్, ఇట్టా పనులు చేసే వాళ్ళు అట్లాగే చచ్చిపోతారు, ఎవరో ఒకరు వాడిని ఈ రోజు కాకపోతే రేపు చంపేస్తారో అని వాళ్ళ మేనమా మాట్లాడే పరిస్థితి. సార్, ఇంతమంది శత్రువులు ఉన్న గద్దె సాయికృష్ణను పోలీసులే తీసుకెళ్లారు, పోలీసులే ఇబ్బంది పెట్టారనే మాట చెప్పడానికి మీ దగ్గర టెక్నికల్ గా ఏమైనా ప్రూఫ్ ఉందా? సరే, మీరు మాట్లాడుతున్నారు కదా, చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, ఈ రోజు విచారణ చేస్తున్నారు, మరి ఎందుకు సిఐ నాగరాజు మీరు విఆర్ పంపించారని? సార్, ఏదైనా ఆరోపణలు వచ్చినప్పుడు, పెద్ద ఎత్తున గవర్నమెంట్ మీద ఆరోపణలు చేస్తున్నప్పుడు ప్రభుత్వం తను చేయాల్సిన పని ఇదే. ఏ ఆరోపణలు అయితే ఏ అధికారి మీద అయితే వచ్చాయో ఆ అధికారిని పక్కకు తప్పించడము, ఆ స్థానంలో కొత్త అధికారిని తీసుకురావడము, అట్లాగే సార్ ఒక సీనియర్ ఐపీఎస్ అధికారితో వాటిని విచారించడం, ఇవి ఏ గవర్నమెంట్ అయినా చేసే పనిది. చంద్రబాబు నాయుడు గారు కూడా సింగపూర్ నుంచి రాగానే వెంటనే ఆయన అధికారులందరితో కూడా మీటింగ్ పెట్టుకొని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా ఆ మీటింగ్ ఆహ్వానించి అందరితో మాట్లాడి ఆయన ఏమేమి చర్యలు తీసుకోవాలో ఆ చర్యలన్నీ తీసుకున్నారు. సార్, దీంట్లో పక్షపాతం లేకుండా నిజానిజాలు బయటకు లాగే విధంగా ఈ రోజు ప్రభుత్వము ముందుకెళ్తుంది. సార్, సిఐ నాగరాజు గారినో లేకపోతే ఇంకో వ్యక్తినో కాపాడాల్సిన అవసరం ఈ గవర్నమెంట్ కు లేదు. ఇదొక పాయింట్. రెండో పాయింట్ సార్, కులాల గురించి మాట్లాడడం పద్ధతేనా? సార్, ఎవరికైనా ఎక్కడైనా కాపు కులానికి సంబంధించి ఒక సమస్య జరిగితే లేదంటే ఇబ్బంది ఎదురైతే వెంటనే పవన్ కళ్యాణ్ గారికి అంటగట్టడం. అంటే కాపు కులానికి ఏ చిన్న సమస్య వచ్చినా, ఎవరైనా ఒక మర్డర్ చేసో మానభంగం చేసో ఏదైనా ఒక క్రిమినల్ అయ్యి ఏదైనా తప్పు చేసినా కూడా వెంటనే పవన్ కళ్యాణ్ గారికి ఆపాదించడం. ఏ రకమైన చరిత్ర సారింది? ఏ రకమైన రాజకీయం సరిది? మరి నవీన్ రెడ్డి అనే వ్యక్తిని ఇతను దారుణంగా హత్య చేసి ఆ వీడియోను పోస్ట్ చేసినప్పుడు సోషల్ మీడియాలో మరి జగన్మోహన్ రెడ్డి ఎందుకు స్పందించరా? అంటే రెడ్లు అంటే లెక్కలేంతనమా? గౌరవం లేదా? లేదంటే రెడ్ల ఓట్లు ఎట్టయినా వస్తాయిలే అని ఒక దొరదనమా మీ దగ్గర? అంటే ఇప్పుడు కాపు ఓట్లు కావాలి కాబట్టి, కాపు ఓట్లను చేర్చాలి కాబట్టి ఈ రోజు మీరు కేవలం సాయికృష్ణ కులాన్ని వాడుతూ ఈ రోజు కులాన్ని రెచ్చగొడుతూ సార్ ఈ కాపు ఓట్లను పవన్ కళ్యాణ్ గారికో చంద్రబాబు నాయుడు గారికో పడకుండా మీకు పడాలని చెప్పి మీరు ఈ విధంగా చేస్తున్నారు తప్పితే దీంట్లో కులానికి సంబంధించిన సమస్య ఎందుకుంది? ఎందుకు మీరు మాట్లాడుతున్నారు? ఇంకా ఇద్దరు కంక్లూడ్ చేయాలి. శేఖర్ రెడ్డి గారు, ఎస్ రైట్, మీ అభిప్రాయం అర్థమైంది. ఎస్, మోహన్ రెడ్డి గారు కంక్లూడ్ చేయండి సార్ ప్లీజ్. ఇప్పుడు వాళ్ళు ముగ్గురు ఉన్నారు, ముగ్గురు మాట్లాడేటప్పుడు మాకు ఒక్కరికి అవకాశం ఇచ్చినారు. నాకు టైం కావాలి, అంతసేపు వాళ్ళకి ఇచ్చేస్తే మాకు టైం కావాలి, అందుకు అడుగుతున్నారు సార్. వాళ్ళు పొత్తులో ఉన్నారు, ముగ్గురు మళ్ళీ మాట్లాడుతున్నారు. కంక్లూడ్ చేయండి. ఇప్పుడు వాళ్ళు ముగ్గురు పొత్తులో ఉన్నారు కాబట్టి టీడీపీ బీజేపీ వాళ్ళు ముగ్గురు ఉంటారు, మీరు కూడా మళ్ళీ వెళ్ళిపోయారు. మోహన్ రెడ్డి గారు ఏమైంది సార్? అక్షర్ సత్యం గారు కంక్లూడ్ చేయండి. అక్షర్ సత్యం గారు కంక్లూడ్ చేయండి. అక్షర్ సత్యం గారు కంక్లూడ్ చేయండి సార్. ఎస్, అక్షర్ సత్యం గారు కంక్లూడ్ చేయండి. 1 minute. ఆయన ఉన్నారులేండి, ఆయన అందుబాటులోనే ఉన్నారు. అక్షర్ సత్యం గారు కంక్లూడ్ చేయండి సార్. నా వాయిస్ వినపడుతుందా అక్షర్ సత్యం గారు? అక్షర్ సత్యం గారు, ఎస్. మోహన్ రెడ్డి గారు మీరు రీజాయిన్ అయ్యారా? మోహన్ రెడ్డి కనబడుతులేదు, మోహన్ రెడ్డి గారు కనబడుతులా. రైట్, కోటిపల్లి అయ్యప్ప గారు చివరిగా ఏం చెప్తారు చెప్పండి, కట్ అయింది.
నేను కూటమి ప్రభుత్వంలో భాగం అయినప్పటికీ. ఎందుకంటే చనిపోయిన వ్యక్తి నేరస్తుడైనా కానీ చనిపోయిన వ్యక్తి కుటుంబంలో దాదాపు 50 మంది కుటుంబ సభ్యులందరూ కూడా జనసేన పార్టీ అండి. వాళ్ళు ఏమడుగుతున్నారు? శవం ఇమ్మని చెప్తున్నారు, లేదంటే బూడిద ఇమ్మని చెప్తున్నారు, బతుకుంటే చూపించమంటున్నారు. వీరే అరెస్ట్ చేశారని చెప్పి బాటంగా నేను వెళ్ళాను, నా కొడుకును కొడుతున్నారు, పైన కొట్టారు, ఆ దెబ్బల తాడులోకి అమ్మని చూడాలని అన్నాడు. ఇన్ని ఆధారాలతో సహా చెప్తూ ఉంటే ఇంకా పట్టబయటాన్ని పచ్చాబద్దాలు ఆడుతూ ఏంటండి బాబు? జగరెడ్డి గారు సార్, కూటమి ప్రభుత్వం యొక్క విజ్ఞత నిలబెట్టాలంటే డిబేట్కి వచ్చి మేము ఎంక్వైరీ చేస్తాము, మేము ఎంక్వైరీ చేస్తాము, పారదర్శకంగా మేము ఎంక్వైరీ చేసి ప్రభుత్వం ఎవరైనా దోషులు శిక్షిస్తాము. సీఏ గారు తప్పు చేస్తే అతని మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటాం, అని చెప్పి మాట్లాడవలసింది పోయి ఒక అధికార పార్టీలో ఉన్న మోహన్ రెడ్డి గారు కంక్లూడ్ చేయండి. ఇప్పుడు అయ్యప్ప గారు మీ పార్టీకి బాగా సానుభూతి పరుడుగా ఎన్నో వ్యాసాలు రాసినాడు, ఎన్నో ఆర్టికల్స్ రాసి పంపించినాడు పవన్ కళ్యాణ్ గారితో పాటు పార్టీకి. వాళ్ళ బ్రదర్ ఎక్కడో ఉద్యోగం చేసుకునే వదిలిపెట్టేసి వచ్చి జనసేన పార్టీకి పనిచేసి వాళ్ళ కుటుంబంలోనే నష్టపోయినారు. మీకు తెలిసినో లేదో ఆయన చెప్పుకోలేకున్నాడు బయటికి. సేమ్ టైంలో ప్రకాశం జిల్లాలో జనసేనకు సంబంధించినటువంటి వ్యక్తినే జరిగింది. అదే చిత్తూరు జిల్లాలో శ్రీకాళహస్తిలో జనసేనకు సంబంధించిన వ్యక్తి, మా మచిలీపట్నంలో జనసేనకు సంబంధించిన వ్యక్తి. రేపు మన్నాడు లక్ష్మీకాంత్ గారికి కూడా ఎప్పుడు జరుగుతుందో జరుగుతుంది, జరిగినప్పుడు తెలుస్తుంది వాస్తవం ఏందో. ఆ రోజు వైసీపీలో ఎంత అవసరం ఉంటుందో. వైసీపీలో అశుద్ధం తిన్నారా? పవన్ కళ్యాణ్ గారు అశుద్ధం తిన్న తెలంగాణకు పోతున్నాడు, ఆంధ్రప్రదేశ్ లో ఇంతమంది బాధపడుతుంటే ఈ బాధపడే వ్యక్తులను చూడాలనే ఆలోచన లేకుండా ఇంతమంది గుండె కోత పడి ఏడుచాటే బూడిద మాకు చూసామంటే వాడు ఎవడో బాగలేంటాడు ఉంటే పెద్ద అభిమాని అంట. ఆ అభిమాని కోసం పోతే వీడు అభిమాని వాళ్ళమ్మాయి చెప్తాను చూడు, పవన్ కళ్యాణ్ అభిమాని మా వాడు, పవన్ కళ్యాణ్ తప్ప వేరే పిచ్చే లేదు. అలాంటి వ్యక్తిని దారుణంగా కాల్చి చంపితే పరిపాలన సాగిస్తున్నటువంటి ఈ కంటెంట్ పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు ఉన్నారు కదా, ఇలాంటి వ్యక్తులు కూడా ఎందుకు మాట్లాడలేకున్నారు అని వాళ్ళ తల్లి అడుగుతుంది. మేమేదో మాట్లాడేది, మేము అశుద్ధం తినేది కాదు. మీరు కూటమిలో ఉండే అశుద్ధం తింటున్నారా, శుద్ధం తింటున్నారా మీరు తెలుసుకోండి. దాన్ని ఇచ్చిపెట్టేసి ఏది బుద్ధి పుట్టేది మనకు అవకాశం ఉంది కదా అని మాట్లాడుకుంటా పోతే ఎట్లవుతుంది? ఇప్పుడు ఆయన చెప్తున్నాడు కదా శేఖర్ రెడ్డి గారు, మరి చూపిమనండి, షో మ్యాండల్ చూపిమనండి. ఎందుకు చూపిలేకున్నారు? అది చూపిస్తే సమస్య ఉండదు కదా. మీరు చూపిలేకపోతేనే కదా మిమ్మల్ని మాట్లాడేది. మీరు ఉన్నటువంటి వ్యక్తులు 3 పార్టీలు కలిసి కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి వ్యక్తులు మీరు దాన్ని మాట్లాడలేకుండా చూపి లేకుండా పోయి మీరేదో గొప్ప చెప్పుకుంటూ వచ్చే మొన్నటి వరకు సుగాలి ప్రీతిని మీరు చంపి మీరు రేపు చేసి దాన్ని ఏమి తీసుకొచ్చుకున్నటువంటి మీ పవన్ కళ్యాణ్ మోహన్ రెడ్డి గారు దీని గురించి చివరిగా ఏమైనా ఒక మాట చెప్పండి, ఈ టాపిక్ గురించి చెప్పండి, ఒక మాట చెప్పండి ప్లీజ్. అరే ఈ టాపిక్ లో అది భాగము, ఈ టాపిక్ లో భాగమే. ఆయన అనేది పేర్ని నాని గారు ఏమన్నారు, అక్కడ ఇక్కడ చనిపోయినటువంటి వ్యక్తి మన జనసేనకు సంబంధించినటువంటి వ్యక్తి వాళ్ళ తల్లి చెప్తుంది నీ అభిమానితను కదా సార్, ఎందుకు ఈ రాజకీయాలు? ఇది చూపేవయ్యా ముందు చచ్చిపోయిన కాడ మళ్ళా 2 చోట్ల పానిపోతుంది. అక్కడ ఉన్నాగా నిన్న పొద్దున పేర్నాని గారు గట్టి పీకినారా? నిన్న పొద్దున ఆర్టీ ప్రెస్ మీట్ పెట్టాల్సింది, ఆయన మధ్యాహ్నం ఎప్పుడో పెట్టిండు ప్రెస్ సపోర్ట్ చేసుకుంటారు. ఎంత దారుణంగా సపోర్ట్ చేసేది చనిపోయిన వ్యక్తి మా పార్టీకే కాదు మీ పార్టీకి సంబంధించినోడు వాడు ఎవడో చూడటానికి కూడా అంత అవసరం. ఈడెవడో వాళ్ళ ఇంటికాడికి పంపను, వాళ్ళ ఇంటికాడికి చెప్పండి. మీ అభిప్రాయం అర్థమైంది. ఎందుకు ఎంత సపోర్ట్ చేసుకోండి కానీ మరి ఇంత దారుణంగా సపోర్ట్ చేసుకోండి. సార్ ఎవరికి సపోర్ట్ చేసేది ఏమీ లేదు సార్, అందరం కూడా కూర్చొని ఒక మర్డర్ కేసును సపోర్ట్ చేసుకుంటూ మాట్లాడుకుంటా పోతే కనీసం మానవత్వం అనేది మనకు లేదా? ఎవరికి సార్ మానవత్వం లేదు? ఎవరికి? రాజకీయ నాయకులకి లేదా? కూర్చున్నటువంటి చివరిగా అక్షర్ సత్యం గారు మీరేం చెప్తారు? కంక్లూడ్ చేయండి సార్, 1 minute. అక్షర్ సత్యం గారికి వాయిస్ ఉండి ఆయన లైన్ లోనే ఉన్నారంట, ఆ లైన్ లోనే ఉన్నారని చెప్తున్నారు. ఒకసారి చూడండి అక్షర్ సత్యం గారు. మాట్లాడు
మాట్లాడము అంటే ఇది సిగ్గు పిచ్చి చేటు. పట్టింది, రెడ్డి పిచ్చి. ఇది మానవత్వం కాదు. ఎవరో రెడ్డిని చంపుతున్నారంటే ఆ రెడ్డిని పట్టించుకోలేదంటే జగన్. గవర్నమెంట్కు ఏ పని పాట లేకపోతే రెడ్డి కాదు, అక్కడ ఏం Right. జరిగింది? మీ అందరి యొక్క అభిప్రాయాలు అర్థమైనవి. దానికి బాధ్యులు ఎవరు? Yes, పోలీసులు yes. బాధ్యులు అప్పుడు Yes. ఆ రెడ్డిని Yes. చంపితే పోలీసులు చర్య మీ యొక్క తీసుకోవాలి. అభిప్రాయాలు అందరికీ కూడా ఆ చర్య అర్థమైంది. తీసుకోకుండా తీసుకుపోయి ఎన్కౌంటర్ చేస్తారా? ధన్యవాదాలండి మీ అభిప్రాయాన్ని ఏ రెడ్డిని చంపినారు? చంపినప్పుడు యాక్షన్ తీసుకోవచ్చు కదా. ఎస్ ధన్యవాదాలండి మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు మోహన్ రెడ్డి గారు, ఎల్ఎం మోహన్ రెడ్డి గారు, ధన్యవాదాలండి విజయశేఖర్ రెడ్డి గారు, ధన్యవాదాలండి కోటిపల్లి అయ్యప్ప గారు, ధన్యవాదాలండి లక్ష్మీకాంత్ గారు, ధన్యవాదాలండి అక్షర సత్యం గారు మీ యొక్క అభిప్రాయాలను తెలియజేసినందుకు. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ గాదె సాయి కృష్ణ యొక్క కేసు ఏదైతే ఉందో 2 తెలుగు రాష్ట్రాల్లోనూ సంచలనంగా మారింది. పోలీసులు దీనిలో విలన్లు, పోలీసులు అంటే వాళ్ళ పేరెంట్స్ మాట్లాడటం కూడా ఓన్లీ కృష్ణలంకలోని పోలీస్ స్టేషన్లో ఆ రోజు డ్యూటీలో ఉన్న పోలీసుల మీద ఆరోపణలు చేశారు, కానీ పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తాన్ని కూడా వాళ్ళు ఆరోపణలు చేయలేదు వాళ్ళ మీద. అదేవిధంగా మాకు చంద్రబాబు గారి మీద, లోకేష్ గారి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద అపారమైన నమ్మకం ఉంది, మాకు న్యాయం చెయ్యండి అని చెప్పి వాళ్ళ కుటుంబీకులు అయితే అడుగుతున్నారు. మరి వాళ్ళు ఆరోపిస్తుంది ఏంటంటే అతన్ని దహనం చేశారు, చంపేసి దహనం చేశారని కుటుంబీకులు అంటున్నారు. మరి కొంతమంది నేతలు అయితే ఆధారాలు ఉన్నాయా, ఇది అరెస్టే జరగలేదు అన్నట్టుగా కొంతమంది మాట్లాడుతున్నారు. కోర్టు అయితే 29వ తారీఖునైతే అతన్ని ప్రొడ్యూస్ చేయమని అయితే చెప్పింది. ఏది ఏమైనప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారు అయితే ఈ విషయంలో సదరు సిఐ నాగరాజన్ అయితే సస్పెండ్ అయితే చేశారు. ఓవరాల్గా ఇది ఎటు తిరిగి రాజకీయ రంగు పులుముకుంది. ఒక రకంగా చెప్పాలంటే కులాల మధ్య చిచ్చు పెడతాకి కొన్ని రాజకీయ పార్టీలు కాచుకుని కూర్చున్న వాళ్ళకి ఇది చాలా ఒక పెద్ద అడ్వాంటేజ్గా ఉందని విశ్లేషకులు అయితే అభిప్రాయపడుతున్నారు. మీరేమంటారు? కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. నమస్తే.